సో ఏ ఆర్ యాన్ వీటిని మనం ఇండెఫినిట్ ఆర్టికల్ అంటాం. ఏ అన్నటువంటి దాన్ని కాన్స్టెంట్ సౌండ్ వచ్చే ముందు వాడాలి. కాన్స్టెంట్ సౌండ్ వచ్చే ముందు ఏ వాడతాం. సింగులర్ నౌన్ నుండి కాన్స్టెంట్ సౌండ్ వస్తే అప్పుడు ఏ అని వాడతాం. కొన్ని సార్లు ఆ డాష్ తర్వాత వచ్చినటువంటి వర్డ్ లో మొదటి అక్షరం వవెల్ కనిపించిన, నిన్న మనం కొన్ని ఎగ్జాంపుల్ చూసాం. యు అని వస్తుంది, యుఎన్ఐటి యూనిట్ అని, కానీ దాని ప్రొనౌన్సియేషన్ వచ్చేసరికి యా సౌండ్ వస్తుంది, అంటే అది కాన్స్టెంట్ సౌండ్. కాబట్టి అక్కడ మనం ఆర్టికల్ ఏ అనే వాడాం. సో అక్కడ ఉన్నటువంటి లెటర్ ని చూడకుండా, డాష్ తర్వాత ఉన్నటువంటి లెటర్ ని చూడకుండా అది ప్రొడ్యూస్ చేసేటటువంటి సౌండ్ ని మనం క్యాచ్ చేసుకోవాలి. సో ప్లీజ్ గెట్ ద పాయింట్. వవెల్ తర్వాత డాష్ తర్వాత ఉన్నటువంటి పదంలో మొదటి అక్షరం కాన్స్టెంట్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తున్నట్లయితే ఆర్టికల్ ఏ వాడతాం. డాష్ తర్వాత ఉన్నటువంటి పదంలో మొదటి అక్షరం వవెల్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తున్నట్లయితే అప్పుడు మనం యాన్ వాడతాం. సో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఏంటంటే, కొన్నిసార్లు ఆ డాష్ తర్వాత ఉన్నటువంటి పదం మొదటి అక్షరం కాన్సనెంట్ కనిపిస్తుంటుంది, కానీ ఆ కాన్సనెంట్ అనేది సైలెంట్. నిన్న మనం చూసినట్లు వాట్ శరత్ కుమార్ ఓకే. సో అందులో మనకు కనిపించినటువంటిది ఫస్ట్ అక్షరం కాన్సనెంట్ ఉంటుంది, కానీ దాని సౌండ్ మాత్రం వవెల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆనెస్ట్ అని మనం చూసాం. అక్కడ స్పెల్లింగ్ చూస్తే HONEST. ప్రొనౌన్సియేషన్కి వచ్చేటప్పుడు హానెస్ట్ ఇస్ రాంగ్. సో వాట్ వి ప్రొనౌన్స్, హౌ వి ప్రొనౌన్స్, వి ప్రొనౌన్స్ యాజ్ ఆనెస్ట్. ఆ అన్నటువంటి సౌండ్ వవెల్ సౌండ్ కాబట్టి దాని ముందు యాన్ అని రాస్తాం. ఇకపోతే ఎప్పుడెప్పుడు మనం దా వాడాలి అన్న దాని గురించి మనం మాట్లాడాం. సో దా అన్నది డెఫినెట్ ఆర్టికల్ అని చెప్పాను. సో దీన్ని మనం ఎప్పుడు వాడతామని అంటే, బిఫోర్ ద నేమ్స్, ఏదైనా ఒక పర్టిక్యులర్ లేదా స్పెషల్ లేదా యూనిక్ థింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు దా వాడాలి. అటువంటిది అదొక్కటే ఉంది, ఏదైనా ఒక వస్తువు కానీ లేదా ఎవరైనా ఏదైనా ప్లేస్, అటువంటిది ఒక్కటే ఉంటే మాత్రమే దా అని వాడతాం. కొన్నిసార్లు ఒక వస్తువు గురించి కానీ జంతువు గురించి కానీ మొట్టమొదటిసారి మనం మాట్లాడినప్పుడు ఏ కానీ యాన్ కానీ ఉపయోగిస్తాం, కానీ అదే పారాగ్రాఫ్ లో అదే జంతువు గురించి మనం రెండోసారి మాట్లాడినప్పుడు యాన్ అని అంటాం. సో ఇలా మొదటిసారి చెప్పేటప్పుడు ఏ గాని యాన్ గాని పడతాం, రెండవసారి అదే జంతువు గురించి మాట్లాడినప్పుడు దా అని మెన్షన్ చేస్తాం అన్నమాట. ఆ తర్వాత దా అన్నది రివర్స్ నేమ్స్ ముందు, ఓషన్స్ నేమ్స్ ముందు, ద మౌంటైన్స్ నేమ్స్ ముందు, లేదా సీక్రెట్ బుక్స్ నేమ్స్ ముందు, ఇలాగా కొన్ని స్పెషల్ నేమ్స్ వచ్చేటప్పుడు వాటి ముందు మనం దాన్ని యూజ్ చేస్తాం. ఆ తర్వాత మనం నౌన్ గురించి మాట్లాడుకున్నాం, ప్రిపోజిషన్ గురించి మాట్లాడుకున్నాం. ప్రిపోజిషన్ అంటే ఇట్ షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ one noun and the other noun, or between the subject and the object, or between a noun and a pronoun అని చెప్పేసి నిన్న మనం మాట్లాడుకున్నాం. సో ప్రిపోజిషన్ గురించి మాట్లాడుకుంటూ టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్, there are 5 types of preposition. What are they? Simple prepositions, double prepositions, compound prepositions, participle prepositions, and phrasal prepositions. Excuse me. సో ఈ 5 ప్రిపోజిషన్స్ మనం చూసుకుంటూ వీటికి ఒక్కొక్క దానికి మనం ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. దెన్ బేస్డ్ ఆన్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద ప్రిపోజిషన్ we have again seen the classification of prepositions. Prepositions అవి చేసేటటువంటి పనులను బట్టి అవి prepositions for time, prepositions for place, prepositions for direction, prepositions for agent, prepositions for instruments అని చెప్పేసి ఈ 5ని బేస్డ్ ఆన్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద వర్డ్ ఎలా ప్రిపోజిషన్స్ మనం వర్గీకరించవచ్చు అన్నది కూడా మనం చూసాం.
ఆ తర్వాత నౌన్ గురించి మాట్లాడుకున్నాం. నౌన్ ఈస్ అ నేమింగ్ వర్డ్ అని చెప్పాం. అండ్ వీ హ్యావ్ సీన్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నౌన్స్. సో అందులో మనం ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, మటీరియల్ నౌన్, ఈ 5 గురించి చూసాం. సో అందులో ఫస్ట్ గా ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే పర్టికులర్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్ అని చెప్పాం. సెకండ్ కామన్ నౌన్, ఏదైనా పేరు మనం జనరల్ గా సాధారణంగా వాడే పేరు అని చెప్పాం. కలెక్టివ్ నౌన్, కలెక్టివ్ నౌన్ అంటే ఒక గ్రూప్, ఒక సమూహానికి సంబంధించినది, వాళ్ళని చూపిస్తుంది అని చెప్పాం. తర్వాత అబ్స్ట్రాక్ట్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే అది ఒక క్వాలిటీ, అది ఒక వస్తువు కాదు. ఆ నౌన్ అనేటువంటిది ఒక క్వాలిటీ, దాన్ని మనం చూడలేము కానీ మనం దాన్ని అనుభవించగలమని చెప్పాం. అండ్ ఫైనలీ వి సా మటీరియల్ నౌన్, ఎ థింగ్ దట్ ఈస్ మేడ్ ఆఫ్ సంథింగ్. ఇలా ఆ 5 చూసిన తర్వాత నౌన్ ని ప్లూరల్ గా మనం ఎలా మార్చాలి అన్నది కూడా మనం చూసాం. సో తెలుగులో అనుకోండి మనకి చాలా ఈజీ, ఒక పదానికి చివరిలో లు అని పెట్టేస్తే ఏకవచనం నుంచి బహువచనం అవుతుంది. కానీ ఇంగ్లీష్ లో చాలా కేసెస్ లో కొన్ని నౌన్స్ కి ఎస్ యాడ్ చేస్తే ప్లూరల్ వస్తుంది. సో కొన్ని పదాలు నిన్న మీకు రూల్స్ చెప్పాను. కొన్ని పదాలు ఏవైతే ఎస్ఎస్, ఎస్, సిహెచ్, అలా చివరిన ఎండ్ అవుతాయో వాటికి ఈఎస్ అని యాడ్ చేయాలి అని చెప్పాం, ప్లూరల్ చేయాలి అని అంటే. ఆ తర్వాత కొన్ని పదాలు చివరిలో వై అని ఉంటాయి, వాటిని మనం ప్లూరల్ చేయాలి అని అంటే ఐఈఎస్ అని యాడ్ చేయాలి. కొన్ని పదాలు చివరిలో ఎఫ్ అని ఉంటాయి, ప్లూరల్ చేయాలి అని అంటే విఈఎస్ అని యాడ్ చేసుకుని మనం వాటిని ప్లూరల్ చేయాలన్నమాట. ఇలా అవి చేసిన తర్వాత మనం అక్కడితో నిన్న క్లాస్ ఆపడం జరిగింది. సో విల్ కంటిన్యూ ఫ్రమ్ వేర్ వి స్టాప్డ్ యెస్టర్డే. సో నిన్న జరిగినటువంటి క్లాస్ లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంటి దగ్గరికి మీరు వెళ్ళి చేసినప్పుడు నిన్న మీకు ఒక వర్క్ కూడా ఇచ్చాను, అందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? నౌన్స్ ప్లూరల్స్ ఉంది కదా. ఓం నమః శివాయ. నౌన్ ప్లూరల్స్ అని చెప్పారు కదా సార్, వన్ హ్యావ్ అని. నౌన్ ప్లూరల్ సార్. రావట్లేదు. నౌన్ ఫ్రేజల్సా? సార్ సార్ ఒకసారి మీరు ఒకసారి అర్థం చేయండి సార్. కొంచెం లౌడ్ గా చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? సిగ్నల్ లేదు మ్యామ్, సరిగ్గా వినబడతలేదు. యా, ఐ కాంట్ హియర్ యువర్ వాయిస్. ఓకే మ్యామ్, ఓకే. నమః శివాయ, ఏంటి కరెక్ట్ చెప్పు. అదే సార్, కైండ్స్ ఆఫ్ నౌన్స్ అని ఉన్నాయి కదా సార్, కైండ్స్ ఆఫ్ నౌన్స్. కైండ్స్ ఆఫ్ నౌన్. సరే సార్, ప్రిపోజిషన్స్ ఆఫ్ నౌన్స్ ఉన్నాయి కదా సార్. ఫ్రమ్స్ ఆఫ్ నౌన్స్ లోని నేపాల్, అనుష్క, హెల్ప్లెన్స్ అని ఉన్నాయి కదా సార్. అవి సార్ ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తారండి. ఓకే, సో కైండ్స్ ఆఫ్ నౌన్ లో అంటే ప్రాపర్ నౌన్, కామన్ నౌన్ మాట్లాడుతున్నాం అన్నమాట. ప్రాపర్ నౌన్ అని అంటే పర్టికులర్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ ప్లేస్ ఆర్ థింగ్. ఇప్పుడు నేనున్నాను, సో ఆల్ ఆఫ్ యూ జస్ట్ లిసన్ కేర్ఫుల్లీ, యూ విల్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. మనం ఎగ్జాంపుల్ ని అది ప్రాపర్ నౌనా కామన్ నౌనా ఎలా తెలుసుకోవాలి అన్నది ఒక డౌట్ నేను అనుకుంటున్నాను, డౌట్ నేను. సో అక్కడ నేమ్స్ వేరే, నేపాల్ అని, అనుష్క అని ఏవో పేర్లు ఉన్నాయని చెప్తున్నావు. సో నేను దాన్ని ఎగ్జాంపుల్ లో చెప్పి నీకు చెప్తాను. సో మై నేమ్ ఈజ్ శ్యామ్, నేను ఒక టీచర్ అనుకోండి. సో నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. శ్యామ్ ఈజ్ ఏ టీచర్, శ్యామ్ ఈజ్ ఏ టీచర్. ఈ సెంటెన్స్ లో మనకి 2 నౌన్స్ ఉన్నాయి. నేను ఇచ్చినటువంటి సెంటెన్స్, నేను చెప్పిన సెంటెన్స్ లో 2 నౌన్స్ ఉన్నాయి. శ్యామ్ ఈజ్ ఏ టీచర్ అని అన్నప్పుడు శ్యామ్ ఈజ్ వన్ నౌన్, టీచర్ అనేది ఒక నౌన్. ఓకే, ఇప్పుడు శ్యామ్ అంటే ఎవరు అని అంటే పర్టికులర్ గా అది నా పేరు అన్నమాట, నా పేరు, నా వ్యక్తిగతంగా నా పేరు అన్నమాట. సో ఆ శ్యామ్ అనే పదాన్ని మీరు సర్కిల్ చేసుకోండి. టీచర్ అని ఇంకో పదం ఉందన్నాను కదా, అది కూడా నౌన్. టీచర్ అంటే ఉపాధ్యాయుడు. సో ఎవరైనా ఉపాధ్యాయుడు కావచ్చు, ఒక్క శ్యామే కాదు. ఓకే, ఎవరైనా ఉపాధ్యాయుడు కావచ్చు అన్నమాట. కాబట్టి అది కామన్ గా మనం వాడతాం. సో కామన్ గా టీచర్ అనే పదాన్ని వాడతాం కాబట్టి అవుతుంది. శ్యామ్ అనేది నా పేరు, నా వ్యక్తిగతంగా నా పేరు కాబట్టి అది అవుతుంది అనమాట.
ఇప్పుడు అనుష్క, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చెప్పావు అనుష్క ఈజ్ అన్ యాక్ట్రెస్. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. అనుష్క ఈజ్ అన్ యాక్ట్రెస్. అనుష్క ఏంటి నాయకురాలు అంటారు కదా, నాయకి ఒక నాయకి అని అన్నాం అనుకోండి. సో చాలా మంది ఉన్నారు హీరోయిన్స్, చాలా మంది యాక్ట్రెసెస్ ఉన్నారు. సో యాక్ట్రెస్ అన్నటువంటి పదం వాళ్ళందరికీ సంబంధిస్తుంది అనమాట, కామన్ గా మనం వాడతాం. సో యాక్ట్రెస్ అన్నది కామన్ నౌన్. అందులో అనుష్క అనే ఒక ప్రత్యేకమైన యాక్ట్రెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది ప్రాపర్ నౌన్. క్లారిఫైడ్? సార్ ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? Okay then. So to continue with the class today, మనం చెప్పుకుంటా అంటే ఈరోజు ఒకసారి టాపిక్ ని అండర్స్టాండ్ చేసుకోండి. మనం రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్ అన్న విషయాన్ని మాట్లాడుతున్నాం అనమాట. సో రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్లో మనం బాగా రాయాలి, తప్పులు లేకుండా రాయాలి అని అంటే మనం ఏ రూల్స్ ఫాలో అవ్వాలి అనేది మనం చూస్తున్నాం మొన్నటి నుంచి కూడా. ఎందుకు అని అంటే నువ్వేంటో అని తెలిసేది ఎలాగా? నువ్వు మాట్లాడితే తెలియాలి, లేదా నువ్వు రాస్తే తెలియాలి. సో మాట్లాడకుండా నువ్వు కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు, గుడ్ మార్నింగ్, మాట్లాడకుండా నువ్వు ఎవరికైనా ఏదైనా తెలియజేస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలి అని అంటే రాసేది చాలా చక్కగా తప్పు లేకుండా రాయాలన్నమాట. సో మనం కామన్ గా మనం చేసే తప్పులు, వాటి నుంచి మనం ఎలా బయటపడాలి అన్నటువంటి విషయాలని మనం నేర్చుకుంటూ ఇందులో చక్కగా రాయడానికి కొన్ని గ్రామాటికల్ టిప్స్ నేర్చుకుంటాం అనమాట. సో మన పర్సనాలిటీ అన్నది మనం రాసేటటువంటి టెక్స్ట్ లో, మనం రాసేటటువంటి ప్యాసేజ్ లో కానీ లెటర్ లో కానీ కనిపిస్తుంది అనమాట. మనం ఏంటి, మన మెంటాలిటీ ఏంటి అన్నది తెలుస్తున్నారు. సో ఇది కూడా మన యొక్క పర్సనాలిటీని పోర్ట్రే చేస్తుంది కాబట్టి మనం చాలా చక్కగా రాయడం నేర్చుకోవాలి. ఓకే, సో పార్ట్ ఆఫ్ దాట్ లెట్స్ కంటిన్యూ. లెట్ మీ షేర్. సో వర్బ్ ప్యాటర్న్స్ ఈరోజు మనం నేర్చుకున్నాం. వర్బ్ ప్యాటర్న్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసా, మన చాలా ఇంగ్లీష్ పదాలు వచ్చు. మనం ఒకసారి అర్థం చేసుకోండి. లేట్ గా జాయిన్ అవుతున్న వాళ్ళు ప్లీజ్ మ్యూట్ యువర్ ఫోన్స్. క్లాస్ లో ఉన్న వాళ్ళు లిసన్ కేర్ఫుల్లీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ నౌ. మనందరికీ కూడా చాలా ఇంగ్లీష్ పదాలు అయితే వచ్చు, అవునా కదా? మనకి చాలా ఇంగ్లీష్ పదాలు వచ్చినప్పటికీ మనం ఇంగ్లీష్ లో ఎందుకు మాట్లాడము అని అంటే మనకి కొన్నిసార్లు భయం ఒకటైతే, రెండోది ఏ పదాన్ని ఎక్కడ పెట్టాలి. కొన్నిసార్లు స్ట్రక్చర్ తెలియదు, కొన్నిసార్లు మనకి ప్యాటర్న్, అదే దాన్ని మనం ప్యాటర్న్ అంటాం అనమాట. ప్యాటర్న్ తెలియక ఏది ఎక్కడ పెడితే ఏ పదాన్ని ఎక్కడ దేని పక్కన ఉంచితే మనకి ఒక అర్థవంతమైన వాక్యం తయారవుతుందో మనకి తెలియదు. కాబట్టి చాలా సార్లు మనం ఇంగ్లీష్ లో మాట్లాడి భయపడుతుంటాం అనమాట. సో డియర్ స్టూడెంట్స్, హ్యావ్ ఎ లుక్ ఎట్ ది స్క్రీన్. Have a look at the screen. So there we find few sentences. So first sentence, let us say they laughed. Second, they loved it. Third, put it on the table. Fourth, I hate waiting. Fifth, I prefer to walk. ఇక్కడ 5 సెంటెన్సెస్ కూడా మనకి రెడ్ లో పెట్టినవి మనం అబ్జర్వ్ చేస్తే 5 డిఫరెంట్ ప్యాటర్న్స్. ఒక్కొక్క సెంటెన్స్ మనం తయారు చేసేటప్పుడు ఒక్కొక్క ప్యాటర్న్ మనం వాడుతూ ఉంటాం అనమాట. సో ఏంటి ఒక్కొక్క ప్యాటర్న్ అనేది కమింగ్ స్లైడ్స్ లో చూద్దాం. ఓకే, చూద్దాం ఒక్కొక్కటి. వర్బ్ అంటే తెలుసు కదా మీకు, ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఏ సబ్జెక్ట్ లో అయినా సరే వర్బ్ ఇన్ తెలుగు వీసే క్రియ చాలా ఒక హార్ట్ లాంటిది అన్నమాట ఒక భాషకి. అది లేకుండా మనం ఎవరు ఏ వాక్యాన్ని పూర్తి చేయలేం. వర్బ్ లేకుండా ఒక్క వాక్యాన్ని కూడా మనం పూర్తి చేయలేం, అంత ఇంపార్టెంట్. సో దాని గురించి మనం నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సో లెట్ us listen keenly. సో వర్బ్స్ అన్నటువంటివి కొన్ని రకాలు ఉంటాయి అన్నమాట. వాటి యొక్క స్ట్రక్చర్ని బట్టి కానీ, వాటి ఫార్మ్స్ని బట్టి కానీ,
లేదా అవి ఫంక్షన్ చేసే రోల్స్ ని బట్టి కానీ మనకి వర్బ్స్ డివిజన్ గా ఉంటాయి. సో ఇక్కడ ఒక డివిజన్ ఆఫ్ వర్బ్స్, ఇక్కడ టైప్స్ ఆఫ్ వర్బ్స్ లో చూస్తే ట్రాన్సిటివ్ వర్బ్స్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అని మనకి రెండు ఉంటాయి. Please sit in a place, comfortable place and listen keenly. Transitive verbs and intransitive verbs. Transitive verbs అంటే ఏంటంటే అక్కడ సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్. ఈరోజు స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేసేలా చూడు, అందులో మొబైల్ నెంబర్స్ ఉంటాయి, వాళ్ళకి కాల్స్ వెళ్ళారు, అందుకని మెసేజ్ పెట్టండి. ఓకే, సో ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏంటంటే ఆ స్ట్రక్చర్ చూడండి. ఇక్కడ నేను సెంటెన్స్ చదువుతాను. రాహుల్ ఈట్స్ అన్ యాపిల్. మీ దగ్గర పెన్ను పేపర్ ఉంటే ట్రై టు సర్కిల్ ఆర్ నోట్ డౌన్. రాహుల్ అన్నది ఆ సెంటెన్స్ లో రాహుల్ అన్నది సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే పని చేసేవాడు అనమాట. ఈట్స్ అన్నది వర్బ్, క్రియ, ఈట్స్. అన్ యాపిల్ అన్నది దాన్ని కూడా అండర్లైన్ చేసుకోండి, దాన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం. కర్మ అన్నట్టు తెలుగులో ఆబ్జెక్ట్. ఇక్కడ రాహుల్ ఈట్స్ అన్ యాపిల్ అని అంటే రాహుల్ యాపిల్ ని తింటున్నాడు, రాహుల్ యాపిల్ ని తింటున్నాడు అని అర్థం. సో ఇక్కడ ఈట్, ఈట్ అన్నటువంటిది వర్బ్. ఈ పని యొక్క ఫలితాన్ని అనుభవించేది కర్మ అని అంటాం. యాపిల్ అంటే పని సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ కి దాని యొక్క ఫలితం ట్రాన్స్ఫర్ అయితే దాన్నే ట్రాన్సిటివ్ వర్బ్ అంటారు. గుర్తుపెట్టుకోండి, స్ట్రక్చర్ పరంగానైతే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఉంటాయి. మనకి ఇంకా దాని అర్థం తెలియాలి అని అంటే పని యొక్క ఫలితం తినబడుతుంది. ఏది తినబడుతుంది? ఒక యాపిల్ తినబడుతుంది. ఓకే, ఏదైనా పని జరుగుతుంది. జాన్ లైక్స్ పిజ్జాస్, జాన్ లైక్స్ పిజ్జాస్. సో జాన్ కి పిజ్జాస్ అంటే ఇష్టం. పిజ్జాస్ ఎవరి చేత ఇష్టపడబడుతున్నాయి? జాన్ చేత. అలాగనమాట. అంటే యాక్టివ్, ప్యాసివ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. ఒక సెంటెన్స్ మనం యాక్టివ్ లో, ప్యాసివ్ లో కూడా చెప్పగలిగితే ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటారు అనమాట. సో ట్రాన్సిటివ్ వర్బ్ అంటే మళ్ళీ చెప్తాను చూడండి, పని యొక్క ఫలితం సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ కి ట్రాన్స్ఫర్ అయితే వాటినే ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటారు. సో అక్కడ నెక్స్ట్ సెంటెన్స్, ఫాదర్ బైస్ టీ ఎట్ ద రైల్వే స్టేషన్. ఫాదర్ బైస్ టీ. సో టీ కొనుక్కున్నారు. ఎవరు కొనబడుతున్నారు? టీ కొనబడుతుంది అనమాట. ఓకే, ద బ్యాంక్ లెండ్ హిమ్ మనీ. బ్యాంక్ అతనికి డబ్బు అప్పించింది. ఏం అప్పించింది? డబ్బు. డబ్బు అప్పు ఇవ్వబడింది అని అర్థం అనమాట. సో అలాగా ఒక ఆబ్జెక్ట్ అయితే మనకి ఇక్కడ ఆ నాలుగో సెంటెన్స్ లో చూస్తే ద బ్యాంక్ లెంట్ హిమ్ మనీ. రెండు ఉన్నాయి చూడండి. హిమ్ అన్నది ఒకటి, మనీ అన్నది ఒకటి. సో హిమ్ అన్నది ఒక ఆబ్జెక్ట్, మనీ అన్నది ఒక ఆబ్జెక్ట్. హిమ్ అన్నదాన్ని మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాం, మనీని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాం అనమాట. సో అతనికి బ్యాంక్ వాళ్ళు డబ్బులు ఇచ్చారు, అతను బ్యాంక్ చేత డబ్బులు ఇవ్వబడ్డాడు. సో ప్లీజ్ గెట్ మీ సమ్ చిప్స్. కొన్ని చిప్స్ నాకు తీసుకుంటారా అని. నెక్స్ట్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ఉండదు. ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ లో ఆబ్జెక్ట్ ఉండదు. ఒకవేళ కొన్నిసార్లు మనకి ఆబ్జెక్ట్ లాగా ఏదైనా పదం కనిపించినా ఆ పదం పని యొక్క ఫలితాన్ని అనేది అయితే అనుభవించదు. సో మీకు మేకింగ్ మై పాయింట్ క్లియర్ టు యూ. సో ట్రాన్సిటివ్ వర్బ్స్ లో వర్బ్ పక్కన ఆబ్జెక్ట్ ఉంటుంది. పని యొక్క ఫలితాన్ని సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇంట్రాన్సిటివ్ వర్బ్ లో ఆబ్జెక్ట్ ఉండదు. Anything? Any issue, boys? ఓకే, సో ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ లో పని యొక్క ఫలితాన్ని అనుభవించడానికి ఆబ్జెక్ట్ అయితే ఉండదు.
సో ఇక్కడ వరుణ్ జాగ్స్ ఎవ్రీ డే. వరుణ్ ప్రతిరోజు రన్నింగ్ వెళ్తున్నాడు అనమాట. ఎవరు వెళ్తున్నారని చెప్పగలం కానీ ఎవరు అంటే దాన్ని ఇంకో రకం మనం క్వశ్చన్ చేయలేం. హర్షిత లుక్స్ బ్యూటిఫుల్ టుడే. ద గర్ల్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్. అది నెక్స్ట్ వన్ verb ప్లస్ టు ఇన్ఫినిటివ్. ఇదిగో మనం చెప్తున్నట్టుగా అందరూ ప్లీజ్ స్క్రీన్. మనకి ఇక్కడ verb ప్లస్ టు ఇన్ఫినిటివ్ అంటారు. టూ నో ఇన్ఫినిటివ్స్ అంటే టూ ఉపయోగించి రెండు వర్బ్స్ ని కలపాలన్నమాట. టు డివైడ్ ద ప్రాఫిట్స్ ఈక్వల్. ఇంగ్లీష్ లో రెండు వర్బ్స్ ని కనెక్ట్ చేసి మాట్లాడాలి అంటే తప్పనిసరిగా ఆ రెండు వర్బ్స్ మధ్య టూ రావాలి. సో మీరు ఒకసారి స్క్రీన్ లో ఉన్నటువంటి సెంటెన్సెస్ అన్ని చదవండి. They decided to divide the profits equal. She agreed to come with us. Mahesh is learning to swim. She learned to drive a car. He forgot to leave the car keys on the table. తర్వాత క్లాస్ కూడా It began to rain. ఈ సెంటెన్సెస్ లో టు ఫస్ట్ సెంటెన్స్ ఓన్లీ టు డివైడ్, టు కమ్, టు స్విమ్, టు డ్రైవ్, టు లీవ్. ఓకే, ఇవన్నీ కూడా వర్బ్స్. ఇవన్నీ కూడా వర్బ్స్. అయితే ఈ వర్బ్స్ కి ముందు ఉన్నటువంటి పదాలు చూడండి. డిసైడెడ్, అగ్రీడ్, లర్నింగ్, లర్న్డ్, ఫర్గాట్, బిగాన్. ఇవి కూడా వర్బ్స్. సో పైన హెడ్డింగ్ మనం చూస్తా verb ప్లస్ టు ఇన్ఫినిటివ్. verb ప్లస్ టు ఇన్ఫినిటివ్. కొన్ని సార్లు మనం వాక్యాలను తయారు చేసేటప్పుడు ఆ వాక్యంలో రెండు వర్బ్స్ మనం రాయాల్సి వస్తే ఆ రెండు వర్బ్స్ ని మొదట మెయిన్ వర్బ్ వాడుకునే కాంటాక్ట్ నంబర్ సరిపోతుంది కదండి వాపిచ్చేది సార్. టు అని వాడాలి సార్. సెలెక్టెడ్ కంపెనీ. Okay. Anyone has got any doubts here? చూడండి, they decided to divide the profits equal. సో ఇక్కడ అంటే ఇందులో మెయిన్ వర్బ్ ఏది, సెకండరీ వర్బ్ ఏది అని మనం అర్థం చేసుకోవాలి ముఖ్యంగా. సో they decided to divide the profits equal. వాళ్ళకు వచ్చినటువంటి లాభాలని సమంగా పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. తెలుగులో మనం అనుకున్నప్పుడు నిర్ణయించుకున్నారు. అది సెంటెన్స్ కి కోర్. నిర్ణయించుకోవడం అన్నది. సో ఏం నిర్ణయించుకున్నారు వాళ్ళు? టు డివైడ్ ద ప్రాఫిట్స్. వచ్చినటువంటి లాభాలని షేర్ చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు అనమాట. సో అలాగా ఫస్ట్ ఏదైతే మెయిన్ వర్బ్ లాగా మీనింగ్ వస్తుందో దాన్ని మనం సబ్జెక్ట్ తర్వాత పెట్టుకోవాలి. దే అన్నది సబ్జెక్ట్ ఒక వాక్యానికి ముందు వస్తుంది. సో ఈ సెంటెన్సెస్ లో మనకు కనిపిస్తున్నటువంటి స్క్రీన్ లో కనిపిస్తున్న సెంటెన్సెస్ లో ఫస్ట్ పదాలు ప్రతి దానిలో దే, షీ, మహేష్, షీ, హీ, ఇట్, వీటన్నిటిని కూడా మనం సబ్జెక్ట్స్ అంటాం అనమాట. సబ్జెక్ట్స్ తరువాత వర్బ్ వస్తుంది. ఓకే, సో వర్బ్స్ డిసైడెడ్, అగ్రీడ్, ఈస్ లర్నింగ్, లర్న్డ్, ఫర్గాట్, బిగాన్. సో ఈ వర్బ్స్ తర్వాత మనం టు ఇన్ఫినిటివ్ యాడ్ చేసుకుంటే చూడండి, టు తర్వాత ఇంకో వర్బ్ వస్తుంది. టు డివైడ్, టు కమ్, టు స్విమ్, టు డ్రైవ్, టు లీవ్, టు రెయిన్. ఆ తర్వాత వచ్చేదంతా కూడా మనకి పార్ట్ ఆఫ్ ప్రెడికేట్. కొన్నిసార్లు మనకి అక్కడ ఆబ్జెక్ట్ కూడా ఉంటుంది. సో స్ట్రక్చర్ ఆఫ్ ద వర్బ్స్ లో, వర్బ్ ప్యాటర్న్స్ లో మనం ఫస్ట్ నేర్చుకుంటుంది ఏంటంటే సబ్జెక్ట్ తర్వాత వర్బ్ వస్తుంది. ఇంకో వర్బ్ ఉన్నప్పుడు ఆ వర్బ్ ని కలపడానికి ఈ రెండు వర్బ్స్ మధ్య టు ని వాడుతూ ఉన్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్యాటర్న్. సెకండ్ ప్యాటర్న్ లో చూడండి. సెకండ్ ప్యాటర్న్ లో వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. ఆబ్జెక్ట్ తర్వాత టు ఇన్ఫినిటివ్ వస్తుంది. ఆబ్జెక్ట్ తర్వాత టు ఇన్ఫినిటివ్ వస్తుంది.
ఇక్కడ మనం చూస్తే వర్బ్, ఇక్కడ సెంటెన్సెస్ మళ్ళీ నేను చదువుతాను. మై మదర్ అలౌడ్ us to go to the party. She told me to go there. I ordered Mary to wait. He asked us to leave early. The teacher told us not to turn on the road. ఇక్కడ మనం చూస్తే ఇందాక మీకు చెప్పినట్లుగా సెంటెన్సెస్ లో ఫస్ట్ ఏం వస్తుంది అన్నాం, సబ్జెక్ట్స్ వస్తాయి అన్నాం. సో ఇందులో ఫస్ట్ సెంటెన్స్ లో మై మదర్, సెకండ్ సెంటెన్స్ లో షీ, థర్డ్ సెంటెన్స్ లో ఐ, ఫోర్త్ సెంటెన్స్ లో హీ, ఫిఫ్త్ సెంటెన్స్ లో ద టీచర్. ఈ వీటిని సెంటెన్స్ ముందు వస్తున్నటువంటి వీటిని మనం సబ్జెక్ట్స్ అంటాం అనమాట. సో సబ్జెక్ట్ వచ్చిన తర్వాత మనకి పైన హెడ్డింగ్ ఇచ్చిన స్ట్రక్చర్ బట్టి వర్బ్ వస్తుంది. సో అలౌడ్, టోల్డ్, ఆర్డర్, ఆస్క్డ్, టోల్డ్, ఇవన్నీ కూడా వర్బ్స్. ఈ వర్బ్స్ తర్వాత కొన్నిసార్లు మనం ఆబ్జెక్ట్ వాడుతున్నాం. ఆబ్జెక్ట్ అంటే పని యొక్క ఫలితాన్ని అనుభవించేది అని ఇందాక చెప్పాను నేను, కర్మ అంటాం కదా. సో ఎవరికి చెప్పబడింది, ఎవరికి ఇవ్వబడింది, అలాగే అనమాట. కీ అన్నటువంటి మీనింగ్ లో మనం వాడతాం. మై మదర్ అలౌడ్ us అంటే మా అమ్మ మమ్మల్ని అనుమతించింది. దేనికి అనుమతించింది? టు గో టు ద పార్టీ. పార్టీకి వెళ్ళడానికి మా అమ్మ మాకు అనుమతి ఇచ్చింది. చూసారా, అస్ అంటే మాకు, మమ్మల్ని. ఆ కింద షీ టోల్డ్ మీ, ఆమె నాకు చెప్పింది. మీ టోల్డ్ మీ, నాకు. ఐ ఆర్డర్డ్ మేరీ, ఆర్డర్ చేశాను, వెయిట్ చెయ్యు అని. He asked us to leave. He asked మమ్మల్ని, అతడు మమ్మల్ని అను మీనింగ్ వస్తుంది అక్కడ. నెక్స్ట్ ద టీచర్ టోల్డ్ us, అక్కడ కూడా ఇప్పుడు తక్కువ ఫస్ట్ రోజు వచ్చింది హైలైట్. ఫస్ట్ రోజు అయితే ఎక్కువ మేకప్ వేసింది, మొహోడు దొరకలేదు అలా మూడు దిప్పు క్లాస్ అయ్యే ముందు. someone is talking, please mute your phone. సో ఇక్కడ వర్బ్ తర్వాత మనకు వచ్చినటువంటి ఆబ్జెక్ట్స్ అని చూడండి, ఒక డిఫరెంట్ కలర్లు ఇచ్చాం. రెడ్ కంటే ముందు ఉన్నటువంటి కలర్, వాటన్నిటి మనం ఆబ్జెక్ట్స్ అంటాం అనమాట. ఆ నెక్స్ట్ ది ఆబ్జెక్ట్ తర్వాత టు ఇన్ఫినిటివ్ వస్తుంది. మనం ఇందాక స్లైడ్ లో చూసాం. టు తర్వాత వర్బ్ రావటం. అలౌడ్ us to go, to wait, to leave, to turn, ఇలా అన్నమాట. సో రిమెంబర్, ఎందుకు మనం ఇలా చేయాలి? మీకు డౌట్ వచ్చిందా? ఎందుకు ఇలా మనం స్ట్రక్చర్స్ ని ఫాలో అవ్వాలి, లేదా ఎందుకు ఇలా మనం ఒక ప్యాటర్న్ ఫాలో అవ్వాలి అని అంటే, ఒకవేళ అక్కడ పెట్టాల్సిన పదాన్ని ఇంకో దగ్గర మనం పెడితే ఆ పదానికి ఉన్నటువంటి మీనింగ్ మాడిపోతుంది అనమాట. మీనింగ్ మాడిఫై అయిపోతుంది, చేంజ్ అయిపోతుంది. మనం చెప్పాలనుకున్న దాన్ని సూటిగా చెప్పలేము, సరిగా చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. మై మదర్ అలౌడ్ టు గో టు ద పార్టీ us. ఏమన్నా బాగుందా? మై మదర్ అంటే అక్కడ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అనేటువంటి స్ట్రక్చర్ ని మనం ఫాలో అవ్వకుండా ఇంకోలా వెళ్తే మనకి సెంటెన్స్ కొన్నిసార్లు అర్థం కాదు, మీనింగే మారిపోతుంది. కాబట్టి సెంటెన్స్ మనం తయారు చేసినప్పుడు కొన్ని ప్యాటర్న్స్ లో, కొన్ని స్ట్రక్చర్స్ లో మనం ఫాలో అవుతాం అన్నమాట. సో బేసిక్ స్ట్రక్చర్ లో ఏంటంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఆ తర్వాత ఇంకొక వర్బ్ ఉంటే అది టు చేసుకుని ఆ వర్బ్ ను మనం వాడాలి. ఓకే, నెక్స్ట్ కొన్నిసార్లు వర్బ్ తర్వాత యాడ్జెక్టివ్ వస్తుంది, యాడ్జెక్టివ్ తర్వాత టు ఇన్ఫినిటివ్ వస్తుంది. కొన్నిసార్లు వర్బ్ తర్వాత యాడ్జెక్టివ్, యాడ్జెక్టివ్ తర్వాత టు ఇన్ఫినిటివ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్ట్రక్చర్ యాక్చువల్ గా. చూడండి, ద విండో ఈజ్ టూ హై టు రీచ్. ఇక్కడ టు తర్వాత ఈజ్ అన్నది వర్బ్. ఈ సెంటెన్స్ లో ఈజ్ అన్నది వర్బ్. ఈజ్ తర్వాత టు అని ఉంది, అది మనం యాడ్వర్బ్ లా తీసుకుంటాం. దాని తర్వాత హై, హై అంటే చాలా ఎత్తైన. సో ఎత్తైన అంటే క్వాలిటీ, క్వాలిటీ యాడ్జెక్టివ్. సో వర్బ్ తర్వాత వర్బ్ ఈజ్ తర్వాత యాడ్జెక్టివ్ వచ్చింది. ఆ తర్వాత దీన్ని మనం క్వాలిఫై చేయడానికి మళ్ళీ టు ఇన్ఫినిటివ్ అనేటువంటిది
వాడుతూ ఉన్నాం అనమాట. ద విండో ఈజ్ టూ హై టు రీచ్. దాని అర్థం ఏంటి? ఎవరైనా చెప్తారా? విల్ ఎనీవన్ ట్రై టు ఆన్సర్ మీ? ద విండో ఈజ్ టూ హై టు రీచ్. ఎవరైనా దాని ఆన్సర్ చెప్తారా? ఎవరైనా పర్వాలేదు, ట్రై చేయండి. ద విండో ఈజ్ టూ హై టు రీచ్. సరే, నేను ఇంకొకలా చెప్తాను, దాన్ని ట్రై చేయండి. అయితే ద విండో ఈజ్ సో హై దట్ వీ కెనాట్ రీచ్. ద విండో ఈజ్ సో హై దట్ వీ కెనాట్ రీచ్. చెప్పరా? చెప్పలేరా? సరే చూద్దాం. నేను ఇలాంటిది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అంటే మనం కొన్నిసార్లు ఈ స్ట్రక్చర్ని చూసి పాజిటివ్గా ఉంది అనుకుంటాం అనమాట కొన్నిసార్లు, కానీ నెగిటివ్ మీనింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ బంధువుల ఇంటికి వెళ్ళారు భోజనానికి. వాళ్ళు మీకు చక్కగా వంట చేసి పెట్టారు, చక్కగా వాళ్ళ దృష్టిలో చక్కగా ఉంది, కానీ మీకు నచ్చలేదు. సపోజ్ ఏం చేస్తారు? అప్పుడు మీరు అడిగారు వాళ్ళు ఎలా ఉంది కర్రీ అని. మీరు అప్పుడు చెప్తారు ద కర్రీ ఈజ్ టూ గుడ్ టు ఈట్. చూసారా స్ట్రక్చర్? టూ గుడ్ టు ఈట్. ఇక్కడ ఆన్ ద స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా టూ హై టు రీచ్ అన్నట్టు టూ గుడ్ టు ఈట్. అప్పుడు దాని మీనింగ్ ఎలా వస్తుందంటే ఇంకోలాగా మనం దాన్ని చెప్పుకుంటే, ద కర్రీ ఈజ్ సో గుడ్ దట్ వీ కెనాట్ ఈట్. సో గుడ్ అండ్ టేస్టీ అని. ద కర్రీ ఈజ్ సో టేస్టీ దట్ వీ కెనాట్ ఈట్. అంటే కర్రీ చాలా చాలా రుచిగా ఉంది. ఎంత రుచిగా ఉందంటే మనం తినలేనంత రుచిగా ఉందన్నమాట. అప్పుడు అది రుచిగా ఉన్నట్ట కానట్ట? రుచిగా లేనట్టే కదా. సో అదనమాట. ఈ స్ట్రక్చర్స్ లో కొన్నిసార్లు మనం స్ట్రక్చర్ చూడటానికి పాజిటివ్ గా కనిపిస్తున్నా దానిలో మనం నెగిటివ్ మీనింగ్ తెలియచేయడానికి ఉపయోగపడతాయి. సో ఇక్కడ కొన్నిసార్లు ఈ స్ట్రక్చర్ మనం ఏంటంటే వర్బ్ తర్వాత యాడ్జెక్టివ్ వచ్చింది, తర్వాత టు ఇన్ఫినిటివ్ అన్నది వచ్చింది. ద విలేజర్స్ వర్ అఫ్రైడ్ టు క్రాస్ ద బిజీ రోడ్. ద షాడో వాజ్ ఇంట్రెస్టింగ్ టు వాచ్ అని. నెక్స్ట్ మనం చూస్తే టేక్ వర్బ్ తర్వాత నౌన్ వస్తుంది, తర్వాత టు ఇన్ఫినిటివ్ వస్తుంది. అన్ని సేమ్ స్ట్రక్చర్స్, కాకపోతే కొన్నిసార్లు ఒకసారి యాడ్జెక్టివ్ వస్తుంది, ఒకసారి నౌన్ వస్తుంది. ఇలాగనమాట వాటి యొక్క పనితనాన్ని బట్టి, అవి నిర్వహించేటటువంటి రోల్ని బట్టి మనకి ఒక్కొక్కటి ఉంది ఇక్కడ. సో ఇక్కడ వర్బ్ తర్వాత నౌన్ వస్తుంది, నౌన్ తర్వాత టు ఇన్ఫినిటివ్ వస్తుంది. సో టేక్ ఏ బుక్ టు రీడ్. సో టేక్ అన్నది వర్బ్, ఏ బుక్ అన్నది నౌన్. సో దేనికోసం పుస్తకం తీసుకోవాలంట? చదువుకోవడానికి, టు రీడ్. I phoned for a cab to take us to the college. ఒక క్యాబ్కి రమ్మని ఫోన్ చేశాను నేను, ఎందుకంటే మేము మమ్మల్ని కాలేజ్కి తీసుకువెళ్ళటానికి అని. నెక్స్ట్ వర్బ్ తర్వాత హౌ స్లాష్ హౌ ఆర్ విచ్ ఆర్ వాట్ ఆర్ వేర్ ప్లస్ టు ఇన్ఫినిటివ్. కొన్నిసార్లు వర్బ్ తర్వాత మనం ఈ పదాల్లో ఏవైనా మనకి ఆ సిచ్యువేషన్ బట్టి ఏ పదం అవసరమవుతుంది ఆ పదాన్ని వాడుకొని దాని తర్వాత టు ఇన్ఫినిటివ్ వాడుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ చూడండి, మై బ్రదర్ ఈస్ లెర్నింగ్ హౌ టు పెయింట్. మై బ్రదర్ ఈస్ లెర్నింగ్ హౌ టు పెయింట్. సో ఇక్కడ మనం చూస్తే మై బ్రదర్ ఈస్ అ సబ్జెక్ట్. మై బ్రదర్ ఈస్ అ సబ్జెక్ట్. సో మై బ్రదర్ తర్వాత ఈజ్ లెర్నింగ్. ఈజ్ లెర్నింగ్ అనేది వర్బ్. స్ట్రక్చర్ లో మనం ఇచ్చినట్టుగా హౌ ఆర్ విచ్ ఆర్ వాట్ ఆర్ వేర్, దాన్ని బట్టి చూస్తే అక్కడ హౌ అని వాడాం. సో మై బ్రదర్ ఈస్ లెర్నింగ్ హౌ టు పెయింట్. టు పెయింట్ అనేది టు ఇన్ఫినిటివ్. సో ఇప్పటికీ మీకు ఒక అవగాహన వచ్చి ఉండాలి. ఇన్ఫినిటివ్స్, టు ఇన్ఫినిటివ్స్ అంటారు. ఇన్ఫినిటివ్స్ అంటే వర్బ్ కు ముందు టు వస్తుంది అనమాట, లేదా టు తర్వాత వర్బ్ వస్తుంది. టు పెయింట్, టు సే, టు చూస్, టు హ్యాంగ్, ఇవన్నీ కూడా ఇన్ఫినిటివ్స్. సో మై బ్రదర్ ఈస్ లెర్నింగ్ హౌ టు పెయింట్ అంటే మా తమ్ముడు లేదా అన్నయ్య పెయింట్ ఎలా వేయాలో నేర్చుకుంటూ ఉన్నాడు అని అర్థం. మై బ్రదర్ ఈస్ లెర్నింగ్ హౌ టు పెయింట్. నెక్స్ట్ వన్ చూడండి, ఐ డోంట్ నో వాట్ టు సే.
ఏం చెప్పాలో, వాట్ టు సే, ఏం చెప్పాలో అడవును నాకు తెలియటం లేదు. అడవును వాట్ టు సే. నెక్స్ట్, సందీప్ కాంట్ డిసైడ్ విచ్ టు చూస్. దేని ఎంచుకోవాలో సందీప్ కి తెలియటం లేదు. సో ఈ స్ట్రక్చర్స్ స్టూడెంట్స్ మీరు నోట్ చేసుకోండి, మనకి చాలా సార్లు ఉపయోగపడతాయి అనమాట. మనకి చాలా సార్లు ఇంగ్లీష్ లో మాట్లాడాలని ఉంటుంది, కానీ ఎక్కడ ఏ పదం పెట్టాలో అర్థం కాదు. ఇవన్నీ మీకు తెలుసు, ఇక్కడ కనిపిస్తున్న పదాలన్నీ మీకు తెలుసు, కానీ ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ తయారు చేయలేకపోతున్నామంటే మనకి స్ట్రక్చర్స్ లేకపోవడం వల్లనే, లేదు వాటిపైన కొంచెం అవగాహన లేకపోవడం, లేదా ఎక్కడ పెట్టాలో అర్థం కాక ఏదైనా తప్పు మీనింగ్ వస్తే అందరూ నవ్వుతారని భయం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో వాటిని నెమ్మదిగా మనం ఓవర్కమ్ చేయాలి అని అంటే మనం ఇలాంటివి నేర్చుకోవాలి. ఓకే, మై సిస్టర్ డజంట్ నో వే టు హ్యాంగ్ హర్ డ్రెస్. లేదా అక్కకి తెలియదు, ఏం తెలియదు, బట్టలను ఎక్కడ వేలాడదీయాలో వాళ్ళకి తెలియదు అని. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్ లెట్ us see. An infinitive is also used to join two sentences. రెండు సెంటెన్సెస్ ని కలపడానికి ఒక ఇన్ఫినిటివ్ చెప్పాను కదా, 2 + verb is called infinitive. అక్కడ రెండు బాణం గుర్తులు ఉన్నాయి చూడండి. We went to the pond, we swam there. అక్కడ చూస్తే రెండు సెంటెన్సెస్, we went to the pond అన్నది ఒక సెంటెన్స్, we swam there అన్నది ఒక సెంటెన్స్. Now to combine these two sentences we are using two infinitive. ఈ రెండు సెంటెన్సెస్ ని కలపడానికి మనం ఏం చేస్తున్నాం, టూ ఇన్ఫినిటివ్ ని వాడుతున్నాం అనమాట. అంటే రెండు సెంటెన్సెస్ ని రెండు సెపరేట్ సెంటెన్సెస్ గా కాకుండా ఈ రెండింటిని ఒకే సెంటెన్స్ గా చెప్పాలి అని అంటే కింద ఉన్న చూడండి, వి వెంట్ టు ద పాండ్, మేము చెరువుకి వెళ్ళాం. ఎందుకోసం వెళ్ళాం, టు స్విమ్, ఈత కొట్టడానికి అనమాట. సో అక్కడ ఉన్నటువంటి పైన రెండు ఇండిపెండెంట్ సెంటెన్సెస్ ని మనం క్రిందన ఒకే వాక్యంగా 2 + verb అదే ఇన్ఫినిటివ్ ని వాడుకొని ఒకే సెంటెన్స్ గా కంబైన్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ లో, షీ కమ్స్ హియర్ డైలీ, షీ అటెండ్స్ డాన్స్ క్లాసెస్. ఆవిడ ఇక్కడికి రోజు వస్తుంది. ఎందుకు వస్తుంది ఆవిడ, టు అటెండ్ ద క్లాసెస్, డాన్స్ క్లాసెస్ ని అటెండ్ అవ్వడానికి. సో ఆ రెండింటిని ఇప్పుడు మనం ఒక సెంటెన్స్ లో కలిపి చూడండి. షీ కమ్స్ హియర్ డైలీ టు అటెండ్ ద డాన్స్ క్లాసెస్. ఆవిడ ఇక్కడ డాన్స్ క్లాసెస్ అటెండ్ అవ్వడానికి రోజు వస్తుంది అని అర్థం. వంశీ, ఎనీ డౌట్? వంశీ కుమార్, ఏటీపీ. వంశీ, ఏదైనా డౌట్ ఉందా? యు రేజ్ యువర్ హ్యాండ్ బాయ్. ఓకే, సో verb plus gerund, ఇది ఇంకో స్ట్రక్చర్ అండి. verb plus gerund, verb తర్వాత gerund. నిన్న మనం మాట్లాడుకున్నాం చూసారా, verb కు ఉన్నటువంటి 5 ఫార్మ్స్: రూట్ ఫార్మ్, ప్రెసెంట్ టెన్స్ ఫార్మ్, పాస్ట్ టెన్స్ ఫార్మ్, పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్. ద ఫిఫ్త్ వన్ ఈస్ ప్రెసెంట్ పార్టిసిపల్ ఫార్మ్. ఆ ప్రెసెంట్ పార్టిసిపల్ ఫార్మే కొన్నిసార్లు gerund అనేటువంటి రోల్ ప్లే చేస్తుంది అనమాట. gerund అంటే ఏంటి? gerund అంటే ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ వర్బల్ నౌన్. Please note somewhere, gerund is called verbal noun. చూడటానికి అక్కడ ఉన్నటువంటి రెడ్ సింబల్స్ లో ఉన్నటువంటి అన్ని చూడండి ఒకసారి. సింగింగ్, డ్రైవింగ్, స్టడీయింగ్, వాచింగ్, హ్యావింగ్, ఫ్లయింగ్, వాకింగ్ అన్నటువంటి అన్ని జెరండ్స్. ఈ జెరండ్ అంటే ఏంటి అని చూడండి ఒకసారి చెప్తాను. అక్కడ మనం చూస్తే ఈ పదాలన్నీ కూడా వర్బ్ లాగా కనిపిస్తూ ఉంటాయి, అవునా? మామూలుగా మనం వర్బ్ కి ఇన్ఫార్మ్ యాడ్ చేస్తాం కదా. సో ఇవన్నీ కూడా వర్బ్స్, కానీ అవి వర్బ్ లాగా కనిపించినా అవి ఒక నౌన్ పాత్ర పోషిస్తాయి అన్నమాట. షీ లవ్స్ సింగింగ్. సో సింగింగ్ అంటే మామూలుగా పాడటం. సో ఆ పాడుతూ ఉండేటటువంటి పనిని సింగింగ్ అంటాం. కానీ ఇక్కడ ఆమెకి పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. పాటలు పాడటం అనేటువంటి ఒక నౌన్ లాగా దాన్ని మనం చూపిస్తున్నాం. వి లైక్ డ్రైవింగ్ కార్స్. వి లైక్ డ్రైవింగ్ కార్స్. కార్లు నడపడం అంటే మాకు చాలా ఇష్టం.
కొన్నిసార్లు చూడండి, లాస్ట్ బట్ వన్ మనం చూస్తే ఎక్సర్సైజింగ్ ఈజ్ గుడ్ ఫర్ యూ. ఎక్సర్సైజింగ్ ఈజ్ గుడ్ ఫర్ యూ. వ్యాయామం చేయడం నీకు చాలా మంచిది అలాగనమాట. అంటే అక్కడ ఒక జెరండ్ అన్నది ఒక వర్బ్ లాగా కనిపించినా అది నౌన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. నౌన్ రోల్ ప్లే చేసినప్పుడు అది ఏమవుతుందంటే ఒక వాక్యంలో దాన్ని మనం ఆబ్జెక్ట్ గా అయినా వాడుకోవచ్చు, లేదా సబ్జెక్ట్ గా అయినా వాడుకోవచ్చు. ఇక్కడ మనం చూసినటువంటి ప్రతి సెంటెన్స్ లో ఎక్సెప్ట్ లాస్ట్ బట్ వన్, ఎక్సర్సైజింగ్ ఈజ్ గుడ్ ఫర్ యూ అన్నది తప్ప మిగిలిన ప్రతి సెంటెన్స్ లో కూడా సింగింగ్ అన్నది ఒక ఆబ్జెక్ట్ లాగానే ఉపయోగించబడింది. సో ఎక్సర్సైజింగ్ ఈజ్ గుడ్ ఫర్ యూ అన్నప్పుడు మాత్రం ఎక్సర్సైజింగ్ అన్నది ఒక సబ్జెక్ట్ గా వాడబడింది అనమాట. ఇది ఒక స్ట్రక్చర్, మనం యూజ్ చేసినటువంటి స్ట్రక్చర్ లో ఇది ఒకటి ఉంది. సో ఇక్కడ ఒక టెస్ట్ ఉంది, మనం చేద్దాం. పుట్ ద వర్బ్ ఇన్ ఇట్స్ కరెక్ట్ ఫామ్. ఐ వుడ్ లైక్ డాష్ టు కమ్ ఐ వుడ్ లైక్ డాష్ టు ద పార్టీ విత్ యూ. ఆన్సర్ ఏమి ఉంటుంది? ఐ వుడ్ లైక్ డాష్ టు ద పార్టీ విత్ యూ. కమ్ అని రావాలి. సో ఏం పెట్టాలి? ఐ వుడ్ లైక్ కమింగ్ ఆర్ ఐ వుడ్ లైక్ టు కమ్. ఏం చెప్పాలి ఆన్సర్? So two of you raise your hand, Vamshi and Om Namah Shivaya. Please say. Answer unda? So the first question answer is I would like to come to the party with you. I would like to come to the party. I would like to come and raval. Next, she kept dash talk during the film. So ఇక్కడ she kept తర్వాత ఏం రావాలి? she kept to talk అనాలా, లేకపోతే she kept talking అనాలా, లేకపోతే she kept talked అనాలా? ఏది కరెక్ట్? she kept talking. she kept talking అనాలి. సో ఎందుకు అని అంటే మాట్లాడుతూనే ఉండింది అనమాట ఆవిడ సినిమా అయ్యేంత వరకు. సినిమా అంతసేపు కూడా మాట్లాడుతూనే ఉండింది. kept talking. నెక్స్ట్, I don't want dash leave yet. I don't want dash leave yet. ఎక్కడికి వస్తే ఆన్సర్ టు లీవ్. I don't want to leave yet. నాకు ఇప్పుడే వెళ్ళాలని లేదు. నెక్స్ట్, I promise to help you tomorrow. Next one, I have finished cooking. I have finished cooking. So ఇది ఇచ్చినటువంటి సెంటెన్సెస్ లో సెకండ్ అండ్ ఫిఫ్త్, రెండోది ఐదోది అక్కడ ఇచ్చినటువంటి వర్బ్ కి ఇన్ఫామ్ మనం యాడ్ చేస్తున్నాం అనమాట. జెరెండ్స్ యాడ్ చేస్తున్నాం. జెరెండ్ ఫామ్ అంటే ఇన్ఫామ్. మిగిలినటువంటి 3 సెంటెన్సెస్ లో కూడా ఇన్ఫినిటివ్స్ వాడుతూ ఉన్నాం. టు పెడుతున్నాం. I would like to come. She kept talking. I don't want to leave. I promise to help. I have finished cooking. ఈ రకంగా మనం ఆన్సర్స్ చేయాలి. మీకు ఆల్రెడీ దీని మీద ఎగ్జామ్స్ వచ్చుంటాయి. సో మేకింగ్ ఆఫ్ సెంటెన్సెస్ ని ఎలా తయారు చేసుకోవాలి అన్న దాని మీద మనం ఎంతవరకు చూసాం అనమాట. అంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. మోహిత్ అండ్ రోహిత్, ఈ రెండు మోహిత్ అండ్ రోహిత్ ఆర్ ఫైటింగ్ అన్న దానిలో మోహిత్ అండ్ రోహిత్ అన్నది సబ్జెక్ట్, ఆర్ ఫైటింగ్ అన్నది వర్బ్. సెకండ్ సెంటెన్స్, we are eating our lunch. We are eating our lunch. So we అన్నది సబ్జెక్ట్, are eating అన్నది verb, our lunch అన్నది ఆబ్జెక్ట్. నెక్స్ట్, I am playing cricket. ఇక్కడ I అన్నది సబ్జెక్ట్, am playing అన్నది verb, cricket అన్నది ఆబ్జెక్ట్. సో అండర్స్టాండ్, ఈ మూడింటిని మనం చూసినప్పుడు మనకి ఏం అర్థమవుతుందంటే ఒక సెంటెన్స్ ని మనం తయారు చేయాలి అంటే the basic structure of a sentence is subject, verb, object. అవునా? సబ్జెక్ట్ వస్తుంది, verb వస్తుంది, ఆబ్జెక్ట్ వస్తుంది అనమాట. ఇవి ఉంటేనే మనం ఒక సెంటెన్స్ మీనింగ్ఫుల్ గా తయారు చేయగలం. అయితే కొన్ని రకాల సెంటెన్సెస్ ఉన్నాయి, అవి మనం చూస్తాం నెక్స్ట్. అందులో మనకి కొన్నిసార్లు సబ్జెక్ట్ లేకుండా కూడా మనం సెంటెన్సెస్ తయారు చేస్తాం. సో కమ్యూనికేషన్ మనం మాట్లాడుకుంటూ ఉన్నాం.
మ్యామ్ సుగుణ మ్యామ్ సార్ చెప్పండి సార్. Ma'am, would you like to take session now? Wanted to give some suggestions, no? Then I'll continue, ma'am. Communication గురించి మనం మాట్లాడుతున్నాం. It's like the whole definition only. So communication, no? It's like exchanging information by speaking or writing or using some other media. మాటల ద్వారా కానీ రాతల ద్వారా కానీ ఇంకేదైనా మీడియా ఉపయోగించి మనం తెలియచేయడం అన్నమాట కమ్యూనికేషన్ అంటే. అయితే ఈ కమ్యూనికేషన్ లో మనం రిటర్న్ కమ్యూనికేషన్ గురించి ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అనమాట. రిటర్న్ కమ్యూనికేషన్ అంటే ఏంటి అనుకున్నామంటే మనం ఏదైనా రిటర్న్ సింబల్స్ ద్వారా కానీ రాత ద్వారా కానీ ప్రింటెడ్ కానీ ఏదైనా ఒక పద్ధతిలో కమ్యూనికేట్ చేయడం. సో దీనిలో మనం ఆల్రెడీ దీన్ని కంప్లీట్ చేసాం కాబట్టి లెట్ us స్కిప్ ఇట్. వాట్ కాల్డ్ టెన్స్, దీనికి వద్దాం. అంటే ఇందాక మనం చూసారా వర్బ్ ప్యాటర్న్స్ చూసినప్పుడు ఒక వర్బ్ తర్వాత ఏం రావాలి అన్నటువంటి ప్యాటర్న్స్ మనం చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు అసలు వర్బ్స్ ఎలా వాడాలి, మనం వర్బ్స్ ఉన్నటువంటి ఫార్మ్స్ ని నిన్న చెప్పినట్టుగా 5 ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్, ఆ 5 ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్ ని మనం ఏ టెన్స్ అప్పుడు ఎలా వాడుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. సో డియర్ స్టూడెంట్స్, ఇఫ్ యూ లెర్న్ టెన్సెస్ ప్రాపర్లీ యూ విల్ బి గుడ్ ఎట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, యూ విల్ బి గుడ్ ఎట్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ లో బాగా రాయాలన్నా, ఇంగ్లీష్ లో బాగా మాట్లాడాలి అన్నా, తప్పు లేకుండా ఉండాలి అని అంటే మనందరికీ తెలియాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటి అంటే ఇంగ్లీష్ లో టెన్సెస్. సో టెన్స్ అనగానే ఏంటి, లెట్ us అండర్స్టాండ్. నో గివ్ యువర్ హార్ట్ అండ్ సోల్, మనస్ఫూర్తిగా ఇక్కడ ఉండండి, వినండి. ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ బీయింగ్ టాట్ హియర్. సో టెన్స్ అనగానే టైం అన్నమాట. ఓకే, టెన్స్ అంటే టైం, ఎప్పుడు జరిగింది, ఏ కాలంలో జరిగింది అని నిరూపించడానికి మనం టెన్సెస్ అని వాడతాం. చూసారా, మనం ఎప్పుడైనా టెన్సెస్ అంటూ ఉంటారు అనమాట. మీరు చాలాసార్లు విని ఉంటారు, చాలాసార్లు మీకు అది గందరగోళం అనిపించి ఉండవచ్చు కూడా. ఏంటి టెన్సెస్ అనేసరికి 12 పేర్లు వస్తాయి, అన్నిటికీ చివరిన టెన్స్ అని. అది నిజంగా మన టెన్షన్ గురి చేస్తుంటారు. సో ఆ టెన్షన్ నుంచి మీరు బయటపడుతూ సింపుల్ గా మనం వాడేటటువంటి కొన్ని టెన్సెస్ మనం ఉన్నటువంటి 12 టెన్స్ లో 12 మనం అన్ని ఎప్పుడు వాడం. చాలా టెన్సెస్ మనం స్కిప్ చేస్తూనే ఉంటాం. అయితే తెలుసుకోవడం కోసం అన్ని ఉన్నాయి, కానీ మాట్లాడడానికి కానీ రాయడానికి కానీ మనకు అవసరమైన కొన్ని టెన్సెస్ మాత్రం మనం పర్టికులర్ గా నేర్చుకుందాం, మిగిలిన ఆటోమేటిక్ గా వస్తాయి అనమాట. సో యాజ్ ఐ సెడ్, టెన్స్ మీన్స్ టైం. టెన్స్ అనగా టైం అనమాట, టైం, సమయం. ఎప్పుడు జరిగింది, ఏదైనా పని ఎప్పుడు జరిగింది, నిన్న, కిందటి నెల, ఈ రోజు జరిగిందా, లేదా ఇప్పుడు జరుగుతూ ఉందా, లేకపోతే రేపు జరుగుతుందా, లేకపోతే వచ్చే నెల. చూసారా, ఇలాగనమాట టైం ని సూచిస్తుంది కాబట్టి దీన్ని మనం టెన్స్ అన్నాం అనమాట. ఓకే, సో హోప్ యు అండర్స్టూడ్. టెన్స్ మీన్స్ టైం at which an action took place or an action takes place or an action is going to take place. ఒక పని ఎప్పుడు జరిగింది, ఎప్పుడు జరుగుతుంది, లేదా ఎప్పుడు జరగబోతుంది అని మనం సమయాన్ని చూపించడానికి వాడేవే టెన్సెస్. సో ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us see. He is writing a letter. అతడు ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. సో ఈజ్ అన్నది ఉంది. ఈజ్ అంటే ప్రెసెంట్ ని చూపిస్తుంది అనమాట. ఈజ్ అనగానే ప్రెసెంట్ ని చూపిస్తుంది, ఇప్పుడు రాస్తున్నాడు అని అర్థం అనమాట. ఓకే, ఇప్పుడు సో ఏం చేస్తున్నాడు అతను, ఇప్పుడు లెటర్ రాస్తూ ఉన్నాడు అని అర్థం. సపోజ్ నిన్న రాస్తాడు అని అన్నాను అనుకోండి, అప్పుడు రైటింగ్ ని, ఆ ఈజ్ రైటింగ్ ని రీప్లేస్ చేస్తాను నేను. అది రీప్లేస్ చేస్తే మీనింగ్ మారుతుంది. హీ రోట్ ఎ లెటర్ ఎస్టర్డే. అతడు నిన్నే ఉత్తరం రాస్తాడు. లేదు, అతను రేపు రాస్తాడు అని చెప్పాలనుకోండి నేను, హీ విల్ రైట్ ఏ లెటర్ టుమారో. సో ఇక్కడ హీ గాని లెటర్ గాని మనం చేంజ్ చేయట్లేదు, మధ్యలో ఉన్నటువంటి ఆ వర్బ్ ని చేంజ్ చేస్తే మనకి టెన్స్, అదే టెన్స్ అనమాట. వర్బ్ టెన్స్. ఆ వర్బ్ ని మనం చేంజ్ చేస్తే అది నిన్న జరిగిందా, ఇప్పుడు జరుగుతుందా, రేపు జరగబోతుందా అన్నది మనకి తెలుస్తుంది అనమాట. సో అదే పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్. సో ఇక్కడ verb based method to indicate the time, sometimes the continuation and completion of an action. ఒక పని జరిగిపోయిందని కానీ, లేదా జరుగుతుంది కానీ, లేదా జరగబోతుంది అని కానీ చెప్పడానికి మనం ఒక టైం ని చూపించాలి అని అంటే, ఆ టైం చూపించడానికి మనకి ఇంగ్లీష్ లో ఉన్నటువంటిది ఏంటి అని అంటే వర్బ్. టైం చూపించడానికి
ఆ టైం ఉంది కదా మామూలుగా 9 AM 10 AM అవన్నీ కాదు. టెన్స్ ద్వారా వర్బ్ ద్వారా మనం ఎప్పుడు జరగబోతుంది అన్నది మనం చూపిస్తాం. సమ్వన్ ఇస్ టాకింగ్, ప్లీజ్ మ్యూట్ యువర్ ఫోన్. అవును సార్. ఎవరు మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ఓకే. So the concept of tenses in English is the method that we use to refer time, present, past and future tenses, and these are divided into 4 aspects. So చూద్దాం tenses ఎలా ఉన్నాయి, టైం బేస్ చేసుకున్న tenses మనకి ఎలా ఉన్నాయి. సో ఇది మీరు చాలా వరకు వినే ఉంటారు. No, there are 3 types of tenses. Basically we have 3 types of tenses. So the first one, let us say present tense, past tense and the future tense. The first one is present tense, the second one is past tense and the third one is future tense. తెలుగులో మనం అంటాం కదా వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలము. So present tense refers to వర్తమాన కాలం. No, what is happening now, current situation, currently, present, at present, ప్రస్తుతానికి. Past, no, it is something no happened in the past, భూతకాలం. The future, భవిష్యత్, ఫ్యూచర్ అంటే భవిష్యత్, ఏమి జరగబోతుంది, ఎక్కడ జరగబోతుంది, ఎన్ని గంటలకి, అలా అనమాట. సమయాన్ని ఫ్యూచర్ లో జరగబోయే సమయాన్ని చూపిస్తుంది. నౌ ద డిఫికల్టీ కమ్స్ ఫర్ us to understand when each of these tense is divided into subtopics. కష్టం మనకి ఎక్కడ అనిపిస్తుంది అంటే ఈ ఇచ్చినటువంటి ఈ 3 టెన్సెస్ ని మనం తరువాత ఒక్కొక్క టెన్స్ 4 రకాలుగా ఉందన్నమాట. 4 డివిజన్స్, క్లాసిఫికేషన్ లో 4 ఉంటాయి. ఆ 4 చెప్పుకునేటప్పుడు చాలా మంది చాలా టెన్షన్ గురవుతుంటారు. నేను ఈ రోజు క్లాస్ లో మీకు చాలా సింపుల్ గా చెప్తాను. నో, ప్లీజ్ ట్రై టు గెట్ ఇట్ సో దట్ యూ విల్, ఐఎమ్ ష్యూర్ యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ కన్ఫ్యూజన్. మీకు ఉన్నటువంటి కన్ఫ్యూజన్ కానీ లేకపోతే భయం కానీ మీరు వదులుకోవచ్చు ఈ రోజు క్లాస్ తో. సో రిగార్డింగ్ టెన్సెస్ చూద్దాం. ఫస్ట్ది ప్రెసెంట్ టెన్స్ అనగానే మనకి అక్కడ సింపుల్ ప్రెసెంట్ టెన్స్, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో అలానే పాస్ట్ టెన్స్ అనేసరికి ఇక్కడ మీరు ఎక్కడెక్కడైతే ప్రెసెంట్ టెన్స్ చూసారో దాని దగ్గర పాస్ట్ పెడితే వచ్చేస్తుంది. సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సేమ్ ఫ్యూచర్ టెన్స్ కూడా. ఫ్యూచర్ టెన్స్ అన్నప్పుడు ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ లో ప్రెసెంట్ టెన్స్ కింద ఉన్నటువంటి పార్ట్స్ లో ఎక్కడెక్కడైతే ప్రెసెంట్ టెన్స్ చూసారో దానికి రీప్లేస్ చేయండి ఫ్యూచర్ తో. సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ continuous tense. So on the screen you can see the division. So basically there are 3 main tenses. All these 3 are subdivided into 4 each, and hence we have 12 tenses altogether. As I told you, we don't use all these 12 tenses at equal length, at equal weightage. We rarely use all these tenses, but there are few tenses which we use regularly and which we need to understand clearly. ఇక్కడ ఉన్నటువంటి 12 టెన్స్ ని మనం అన్నిసార్లు ఉపయోగించాం. కొన్ని టెన్సెస్ మాత్రం మనం నేర్చుకుంటే వాటిని మనం ఎక్కువ ఉపయోగిస్తాం. వాటి ద్వారా మనం చాలా క్లియర్ గా తెలియచేయగలం అన్నమాట. సో చూడండి, వర్బ్ టెన్సెస్ ఇన్ ఇంగ్లీష్. సో పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్. ఇక్కడ మీకు ఇందాక నేను చెప్పినట్టు వర్బ్ కు ఉన్నటువంటి రూపాలు మనకు తెలియాలి. ఫస్ట్ థింగ్, ఇదిగో మనం ఇంగ్లీష్ లో మాట్లాడాలి అని అన్నా, ఇంగ్లీష్ లో రాయాలి అని అన్న వర్బ్ అన్నది హార్ట్ అని చెప్పాను నేను. ఆ హార్ట్ వర్బ్ కు ఉన్నటువంటి సో ఈ వర్బ్ కి రూపాలు ఉంటాయి. ఓకే, రూపాలు ఉంటాయి. ప్లీజ్ మ్యూట్ సార్ ఇదేనా? అదే ప్లీజ్ మ్యూట్ యువర్ ఫోన్. సౌండ్ పెట్టింగ్ రాదు. ఎవరు మాట్లాడుతున్నారు? ఏం చెప్తున్నావు అయ్యా?
ఓకే, ఇది చూసుకోండి. ఫస్ట్ నో whenever you attend any class on Zoom, first thing is that you have to keep yourself mute yourself unless you want to convey. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే తప్ప మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టు ఆ మైక్ సింబల్ ని మీరు ఒక మార్క్ వచ్చేటట్టు క్లిక్ చేయాలి దాని మీద. మీరు అప్పుడు మీరు ఒకవేళ అక్కడ ఏదైనా గొడవ జరిగినా అది మనకు వినిపించదు క్లాస్ లో. మీరు కానీ దాన్ని క్లిక్ చేయకుండా వదిలేస్తారు అనుకోండి, మీరు ఆ పక్కన ఎవరు మాట్లాడినా అది ఇందులో క్యాచ్ అవుతుంది. సో క్లాస్ గెట్స్ డిస్టర్బ్డ్. సో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యూ ఫాలో దిస్ ఎటికేట్ whenever you are attending a class on Zoom. సో ఇక్కడ టెన్సెస్ గురించి మనం మాట్లాడుతున్నాం. యాజ్ ఐ సెడ్ దేర్ ఆర్ 3 tenses: పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్. సో ప్రెసెంట్ అంటే ప్రస్తుతం జరుగుతున్నది, ఫ్యూచర్ అంటే జరగబోయేది, పాస్ట్ అంటే జరిగిపోయింది అని చెప్పాను. సో ఇక్కడ మనకి ఒక టెన్స్ తెలియచేయడానికి ద రోల్ ఆఫ్ అ వర్బ్ ఈస్ వెరీ వెరీ హై, చాలా ప్రాధాన్యత అన్నమాట. ఒక వర్బ్ దానికి ఉన్నటువంటి ఫార్మ్స్ మనకు వస్తేనే టెన్సెస్ ని మనం ఈజీగా చేయగలం. సో మనం చిన్నప్పుడు కొంతమంది ఐఎమ్ షూర్ చాలా మంది నేర్చుకుని ఉంటారు చాలా వర్బ్స్ ని, వాటి ఫార్మ్స్ ని చిన్నప్పుడు నేర్చుకున్నాం మనం. ఈట్, ఏట్, ఈటెన్, స్లీప్, స్లెప్ట్, స్లెప్ట్, స్టడీ, స్టడీడ్, స్టడీడ్, రీడ్, రెడ్, రెడ్. ఇలాగా ఒక వర్బ్ ఉన్నటువంటి రూపాలను మనం 3 రకాలుగా నేర్చుకున్నాం అంతే. V1, V2, V3 అని చెప్పేసి మనకు ఒకసారి చెప్తూ మనం నేర్చుకున్నాం. కాకపోతే నేను నిన్న మీకు V5 అని కూడా చెప్పాను. ఓకే, అయితే దానికి ఏంటి యాడ్ చేయమన్నాను, చివరిలో అయితే ఉన్నటువంటి మెయిన్ వర్బ్ కి ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తే సరిపోతుంది. మిగిలినటువంటి వర్బ్ కి ప్రెసెంట్ టెన్స్ ఫామ్, రూట్ ఫామ్ ఆ రెండు సేమ్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు అది ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ అంటే అది వదిలేయండి. నో యాజ్ యూ గాట్ అకస్టమ్డ్ టు లైక్ V1, V2, V3 ఆ ఫార్మ్స్ మనకు వచ్చి ఉండాలన్నమాట. ఆ ఫార్మ్స్ మనకు కొన్ని తెలుసుంటే అప్పుడు మనం ఇంగ్లీష్ లో మాట్లాడడానికి అవుతుంది. సో ఆన్ ద స్క్రీన్ వీ హ్యావ్ one verb, it's a study. Study. So study కు ఉన్నటువంటి రూపాలు ఏంటి? Study, studied, studied, studying. Okay, so root form is study, present tense form study, past tense form studied, past participle form studied, present participle form studying. నిన్న మీకు చెప్పాను చివర్లో మెయిన్ వర్బ్ ఫామ్ కి రూట్ ఫామ్ కి ING యాడ్ చేసుకుంటే ఇన్ ఫామ్ లాగా వస్తుంది. వాటినే మనం ప్రెసెంట్ పార్టిసిపుల్స్ అంటాం అన్నమాట. సో ఇక్కడ పాస్ట్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ స్టడీడ్ ఇంగ్లీష్. ఐ స్టడీడ్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ చదివాను. ఓకే, ఇంగ్లీష్ చదివాను. పాస్ట్ అయిందా? ప్రెసెంట్ లో ఐ స్టడీ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ చదువుతున్నాను. ఫ్యూచర్ లో ఐ విల్ స్టడీ ఇంగ్లీష్. మనం ఎప్పుడైనా ఫ్యూచర్ టెన్స్ లో మాట్లాడాలి అని అంటే విల్ గాని షల్ గాని ఉపయోగించాలి. ఓకే, విల్ గాని షల్ గాని. సో ఐ, వి ఈ రెండింటి ఫస్ట్ పర్సన్ అంటాం. మనం ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అంటాం. సో ఐ, వి వచ్చినప్పుడు ఒక రూల్ ఉంటుంది, షల్ అని ఉపయోగించాలి అని. కానీ ఇవి వచ్చినప్పుడు కూడా మనం విల్ అని ఉపయోగించాము అని అంటే నేను తప్పకుండా చేస్తాను లేదా మేము తప్పకుండా చేస్తామన్న కాంటెక్స్ట్ లోనే ఉపయోగిస్తారు అనమాట. సో విల్ అని జనరల్ గా మనం తీసుకుంటే ఐ విల్ స్టడీ ఇంగ్లీష్ అని అంటే నేను ఇంగ్లీష్ చదువుతాను. చూసారా డిఫరెన్స్? స్టడీడ్ చదివాను, స్టడీ చదువుతున్నాను, విల్ స్టడీ చదవబోతాను. క్లియర్? ఓకే, చాలా చాలా సింపుల్ అనమాట. అక్కడ ఏంటంటే మనకి నేను చెప్పినట్టుగా వర్బ్ కు ఉన్నటువంటి ఫార్మ్స్ వస్తేనే మనం అది పాస్ట్ టెన్స్, ప్రెసెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ తెలుసుకుంటాం. సో ఫస్ట్ మనం చూసినటువంటి ఈ 3 సెంటెన్సెస్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఐ స్టడీడ్ ఇంగ్లీష్ అన్నది సింపుల్ పాస్ట్, ఐ స్టడీ ఇంగ్లీష్ అన్నది సింపుల్ ప్రెసెంట్, ఐ విల్ స్టడీ ఇంగ్లీష్ అన్నది సింపుల్ ఫ్యూచర్. నెక్స్ట్ చూడండి, ఐ హ్యాడ్ స్టడీడ్ ఇంగ్లీష్, I have studied English, I will have studied English. ఇక్కడ ఏంటంటే మనకి అక్కడ 2 ఆరో మార్క్స్ కనిపిస్తుంది, ఇటుపక్క కనిపిస్తున్నాయి చూసారా, బాణాలు లాంటి ప్రతి సెంటెన్స్ పైన. సో వాట్ డస్ ఇట్ మీన్? ఇక్కడ ఏంటంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్, ప్రెసెంట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఐ హ్యాడ్ స్టడీడ్ ఇంగ్లీష్,
స్ట్రక్చరల్ గా మనం మాట్లాడుకుంటే పాస్ట్ పర్ఫెక్ట్ అనగానే సబ్జెక్ట్ వస్తుంది, సబ్జెక్ట్ తర్వాత కన్ఫామ్ గా హ్యాడ్ రావాలి. ఓకే, సబ్జెక్ట్ అనేది ఐ తర్వాత హ్యాడ్ రావాలి. హ్యాడ్ వచ్చింది. హ్యాడ్ వచ్చిన తర్వాత ఇది పాస్ట్ కాబట్టి పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ రావాలి. పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ రావాలి. సో మనకి అప్పుడు సెంటెన్స్ ఏమవుతుంది? ఐ హ్యాడ్ స్టడీడ్ ఇంగ్లీష్. అంటే ఎప్పుడు ఉపయోగిస్తాము? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు ఉపయోగిస్తాము? గుర్తుపెట్టుకోండి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే జరిగిపోయినటువంటి కాలంలోనే ఏమైనా ఇంకొక పని జరగక ముందు ఈ పని జరిగింది అని చెప్పడానికి అనమాట. అంటే ఇక్కడ మనకి సెంటెన్స్ కొంచెం లెంగ్తీ అవుతుందని చెప్పేసి సింపుల్ గా మీకు అర్థం అవడానికి స్ట్రక్చర్ బట్టి ఐ హ్యాడ్ స్టడీడ్ ఇంగ్లీష్ అని రాస్తాం. కానీ టు మేక్ ఇట్ క్లియర్ ఫర్ యూ, ఏదైనా ఒక సెంటెన్స్ రాసినప్పుడు గతంలో 2 పనులు జరుగుంటే ముందు ఒక పని జరిగింది, తర్వాత ఒక పని జరిగింది అని చెప్పుకోవడానికి పాస్ట్ పర్ఫెక్ట్ వాడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ స్టడీడ్ ఇంగ్లీష్ బిఫోర్ ఐ జాయిన్డ్ దిస్ కోర్స్. సో నేను ఈ కోర్సులో జాయిన్ అయ్యాను, ఇంగ్లీష్ చదివాను. కాకపోతే నేను చెప్పిన సెంటెన్స్ ఏమంటున్నాను? ఐ హ్యాడ్ స్టడీడ్ ఇంగ్లీష్ బిఫోర్ ఐ జాయిన్ దిస్ కోర్స్. నేను ఈ కోర్స్ జాయిన్ అవ్వక ముందు ఇంగ్లీష్ చదివి ఉన్నాను. సో చూడండి, అక్కడ 2 కూడా జరిగిపోయినటువంటి యాక్షన్సే. కానీ రెండిట్లో ఒకటి ముందు జరిగింది, తర్వాత ఇంకోటి జరిగింది. ఆ ముందు జరిగిన దానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ లో చెప్పాలి, ఐ హ్యాడ్ స్టడీడ్ ఇంగ్లీష్. రెండోసారి జరిగినటువంటి యాక్షన్ ని సింపుల్ పాస్ట్ లో చెప్పాం, బిఫోర్ ఐ జాయిన్డ్, పాస్ట్ టెన్స్. అలా అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ఇంపార్టెంట్. అక్కడ డిఫరెన్స్ మనకు తెలియాలి. ఈ విషయం మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రిగార్డింగ్ టెన్సెస్ అండ్ వెన్ వి యూస్ ది టెన్సెస్, ప్లీజ్ మేక్ ఎ నోట్. చాలా ఇంపార్టెంట్. కన్ఫ్యూజన్ ఉంటుంది కొన్నిసార్లు, ఏది ఎక్కడ పెట్టాలో మనకు అర్థం కాదు. కాబట్టి మేక్ ఎ నోట్ ఆఫ్ యువర్ డౌట్స్. నెక్స్ట్, సెకండ్ వన్, లెట్స్ గో. ప్రెసెంట్ పర్ఫెక్ట్. The structure is like I have studied. ఇక్కడ చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్ అనగానే మనం సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ పెట్టాము, హ్యాడ్ తర్వాత V3 అన్నాం. ఒక పార్టిసిపల్ ఫామ్ స్టడీడ్. ఓకే, స్టడీడ్ అండ్ థర్డ్ ఫామ్ అని చూసారా, అది ఉపయోగించాలి మనం పర్ఫెక్ట్ టెన్సెస్ లో. సో సెకండ్ దానికి వచ్చినప్పుడు ప్రెసెంట్ పర్ఫెక్ట్ అని అంటున్నప్పుడు, ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ ఆర్ హ్యాస్, హ్యావ్ లేదా హ్యాస్ ఉపయోగించి సెంటెన్సెస్ మనం తయారు చేస్తాం. సో దీని ఉంటుందంటే ఐ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ప్లస్ V3 అని అంటాం కదా, ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఈస్ ఆప్షనల్, ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు, కానీ ఈ సెంటెన్స్ లో మనకైతే ఉంది. సో మనం స్ట్రక్చర్ బట్టి చూసుకుంటే ఐ హ్యావ్ స్టడీడ్ ఇంగ్లీష్. సో ఇక్కడ మనం హ్యావ్ లేదా హ్యాస్ వాడతామని చెప్పాను. హ్యావ్ ఎప్పుడు వాడాలి, హ్యాస్ ఎప్పుడు వాడాలి అని అంటే సింగులర్స్, థర్డ్ పర్సన్ సింగులర్స్, హీ, షీ, ఇట్, థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటారు వీటిని. ఓకే, హీ, షీ, ఇట్, లేదా ఏదైనా మనిషి పేరు కానీ ప్రదేశం పేరు కానీ వస్తువు పేరు కానీ ఉంటే ఇది సింగులర్స్ కింద వస్తాయి అన్నమాట. సో ఈ సింగులర్స్ వచ్చినప్పుడు మనం హ్యాస్ అని వాడాలి. ఐ కూడా సింగులర్, ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్ కాబట్టి ఐ సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ప్లూరల్. అంటే చెప్తుంటాను ఐ, వి, యు, దే, ఈ 4 ప్రొనౌన్స్ మనం వాడినప్పుడు మాత్రం హ్యావ్ అని వాడాలి. ఇట్ ఈస్ అ రూల్. సో ఐ హోప్ యూ పీపుల్ ఆర్ గెటింగ్. సో ఇక్కడ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది స్ట్రక్చర్ ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ గానీ హ్యాస్ గానీ వస్తుంది, తర్వాత V3 అనేది రావాలి, పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ అనేది రావాలి. సో హ్యావ్ అని ఎవరికి ఉపయోగిస్తాము అని అంటే ఐ, వి, యు, దే అండ్ ఎనీ అదర్ ప్లూరల్స్. ఇంకేమైనా ప్లూరల్స్ ఉంటే మనం హ్యావ్ అని ఉపయోగిస్తాం. హ్యాస్ ఎవరికి ఉపయోగించాలి అని అంటే హీ, షీ, ఇట్ అండ్ ఎనీ అదర్ సింగులర్. హీ, షీ, ఇట్ తో పాటు ఏమైనా సింగులర్స్, ఒక ఐ తప్ప మిగిలిన ఏ సింగులర్ ఉన్నా సరే మనం హ్యాస్ అని ఉపయోగిస్తాం. Now comes the important task of this. Now the functionality of this tense. When do we use this tense? ఈ టెన్స్ మనం ఎప్పుడు ఉపయోగిస్తాము అని అంటే, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నది ఏంటంటే ఒక పని ఇప్పుడే జరిగింది అని చెప్తాం చూసారా, ఒక పని ఇప్పుడే జరిగింది అని చెప్పడానికి మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ని వాడతాం అనమాట.
అంటే ఇప్పుడే జరగడం అని అంటే ఏంటంటే అది జరిగిన పని యొక్క ఫలితాన్ని మనం ఇప్పుడు కూడా అనుభవించగలుగుతున్నాం అనమాట. జరిగిన పని యొక్క ఫలితాన్ని ఇప్పుడు ఉపయోగించగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఏదో కత్తిరిస్తున్నావు అనుకోండి. కత్తిరిస్తున్నప్పుడు ఏమైంది, నువ్వు మేబీ నీ ఫింగర్ని కట్ చేసుకున్నావు. ఓకే, ఏదైనా కట్ చేస్తున్నప్పుడు నీ ఫింగర్ని కట్ చేసుకున్నావు. అప్పుడు నువ్వేం చెప్పాలంటే స్ట్రక్చర్ పరంగా చూద్దాం. ఐ సబ్జెక్ట్ నేను నా వేలుని కత్తిరించుకున్నాను నా మీనింగ్ వస్తుంది సపోజ్. సో నేనేం చేస్తాను, ఐ హ్యావ్ కట్ మై ఫింగర్. ఓకే, ఐ రిపీట్ ద సెంటెన్స్, ఐ హ్యావ్ కట్ మై ఫింగర్, ఐ హ్యావ్ కట్ మై ఫింగర్. సో ఏంటి దీని అర్థం ఏంటి? టెన్స్ ప్రకారంగా ఐ హ్యావ్ కట్ మై ఫింగర్ అంటే నేను నా వేలుని ఇప్పుడే కట్ చేసుకున్నా. మరి దాని రిజల్ట్ ఏంటి అని అంటే మేబీ అది ఇప్పుడు బ్లీడింగ్ అవుతుందనా, లేకపోతే దానివల్ల కొంచెం నొప్పి ఉందని లేదా మంట ఉందని చెప్తాం అనమాట. అంటే పని ఇప్పుడే జరిగి ఉండొచ్చు, లేదా కొన్నాళ్ళ క్రితం జరిగి ఉండొచ్చు, లేదా కొంతసేపు క్రితం జరిగి ఉండొచ్చు. కానీ దాని యొక్క ఫలితాన్ని నువ్వు ఇప్పుడు కూడా అనుభవించగలుగుతున్నట్లయితే, అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, కష్టం అవ్వచ్చు, హ్యాపీనెస్ అవ్వచ్చు, ఏదైనా సరే దాని ఎఫెక్ట్ నీకు ఇప్పుడు కనిపిస్తున్నట్లయితే, ఇప్పటికీ కనిపిస్తున్నట్లయితే అప్పుడు ప్రెసెంట్ పర్ఫెక్ట్ అనేది వాడాలి. ఓకే, లేదు దాని ఎఫెక్ట్ మీకు కనిపించలేదు అనుకోండి, సింపుల్ పాస్ట్ లో చెప్పేస్తారు, ఐ కట్ మై ఫింగర్. ఎప్పుడో నేను కట్ చేసుకున్నా, తగ్గిపోయింది, మర్చిపోయావు, ఇబ్బంది లేదు. కానీ నువ్వు అప్పుడు ఎప్పుడో కట్ చేసుకున్నా ఇప్పటికీ దాని నొప్పి నీకు కనబడుతుంది, లేదా దాని మచ్చ ఉంది, ఏదో ఉంది అని అంటే ఐ హ్యావ్ కట్ మై ఫింగర్ అన్నారు అనమాట. తేడా వస్తుందా మీకు తెలుస్తుందా? పాస్ట్ టెన్స్ కి ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కి. పాస్ట్ టెన్స్ అంటే ఎప్పుడో జరిగిపోయిన పని చెప్తాం. అదే ప్రెసెంట్ పర్ఫెక్ట్ అనేసరికి ఏం చెప్తున్నాం మనం, ఇప్పుడు అది జరిగింది కానీ అది అప్పుడు జరిగిన దాని యొక్క ఫలితం మాత్రం ఇప్పటికీ ఉంది అని చెప్పడానికి అనమాట అది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను, ఐ హావ్ సీన్ ద బాహుబలి మూవీ. బాహుబలి మూవీ ఎప్పుడు వచ్చింది? మేబీ ఒక 3 years బ్యాక్ ఎప్పుడో వచ్చింది. కానీ బాహుబలి సినిమాలో ఉన్నటువంటి సీన్స్ ఇప్పటికీ నాకు చాలా బాగా గుర్తున్నాయి అనుకోండి, నేనేం చెప్తాను అప్పుడు, ఐ హ్యావ్ సీన్ అంటే అందులో ఉన్నటువంటి సీన్స్ ఇంకా నా మైండ్ లో ఫ్రెష్ గా ఉన్నాయని. కొన్ని సినిమాలు మనం చూస్తాం, మర్చిపోతాం. అప్పుడు మనం ఏం చెప్పాలి, సింపుల్ గా ఐ వాచ్డ్ బాహుబలి అని వచ్చు. ఐ వాచ్డ్ బాహుబలి అంటే నేను చూశాను కానీ ఏం గుర్తులేదు. కానీ ఐ హ్యావ్ వాచ్డ్ బాహుబలి అని అంటే నేను అప్పుడు ఎప్పుడో సినిమా చూసిన అందులో సీన్స్ నాకు ఇంకా గుర్తున్నాయి అని అర్థం అనమాట. సో దట్ ఈస్ present perfect tense. Now coming to future perfect. Future perfect, as I said, future అనగానే మనం తప్పనిసరిగా will ఉపయోగిస్తాం, will గాని shall గాని ఉపయోగిస్తాం అని చెప్పాను నేను. సో ఇక్కడ స్ట్రక్చర్ పరంగా వెళ్తే I తర్వాత will గాని shall గాని వస్తుంది. తర్వాత ఇది పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి have వస్తుంది. have తర్వాత V3 కూడా రావాలి. have V3. సో ఎప్పుడు వాడాలి ఈ టెన్స్ ని? I will have studied English అంటే ఫ్యూచర్ లో పలానా సమయానికి నేను పలానా పని పూర్తి చేసి ఉంటాను అన్న కాంటెక్స్ట్ మనం వాడతాం. ఫ్యూచర్ లో పలానా సమయానికి నేను పలానా పనిని లేదా ఈ పనిని పూర్తి చేసి ఉంటాను అని. సో ఇక్కడ ఐ విల్ హ్యావ్ స్టడీడ్ ఇంగ్లీష్ బై Jan 2021. నేను 2021కి ఇంగ్లీష్ ని చదివి ఉంటాను. లేదా ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై ఇంటర్మీడియట్ బై జూలై ఆర్ మే 2022. నేను 2022 మేకి అంతా నా ఇంటర్మీడియట్ కోర్స్ నేను పూర్తి చేసి ఉంటాను. అంటే ఫ్యూచర్ లో పలానా సమయానికి ఒక పని జరగబోతుంది, కంప్లీట్ అవుతుంది అని చెప్పడానికి మనం ఈ వాడతాం అనమాట. ఓకే, దెన్ వీ హ్యావ్ కంటిన్యూస్ టెన్సెస్, పాస్ట్ కంటిన్యూస్, ప్రెసెంట్ కంటిన్యూస్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్. సో పాస్ట్ కంటిన్యూస్ చాలా సింపుల్. జరిగిపోయిన కాలంలో మేబీ నిన్ననో మొన్ననో ఒక పని ఒక డ్యూరేషన్ ఆఫ్ టైంలో జరుగుతూ ఉండింది అనమాట. మేబీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరుగుతుంది. లేదు నేను ఎవరు అడిగారా, నేను ఎక్కడికి వెళ్ళేవారా అని, నిన్నంతా ఎవరు అడిగారు నిన్న ఏం చేస్తున్నావు అని అంటే, మీరు సపోజ్ ఒక సినిమా చూస్తున్నారు అనుకోండి, ఏం చెప్తారు అప్పుడు మీరు? ఐ వాస్ వాచింగ్ ఏ మూవీ, నేను సినిమా చూస్తూ ఉన్నాను. సో జరిగిపోయినటువంటి కాలంలో, నిన్నో మొన్నో ఎప్పుడో జరిగిపోయినటువంటి కాలంలో ఒక పని ఒక డ్యూరేషన్ ఆఫ్ టైంలో కంటిన్యూ అవుతూ ఉంటే అప్పుడు మనం పాస్ట్ కంటిన్యూస్ వాడతాం అనమాట. మరి ప్రెసెంట్ కంటిన్యూస్ ఎప్పుడు వాడాలి? ప్రెసెంట్ కంటిన్యూస్, అది ప్రెసెంట్ లో కూడా కంటిన్యూ అవుతుంటే ప్రెసెంట్ కంటిన్యూస్ వాడతాం. ప్రెసెంట్ లో కూడా కంటిన్యూ అవుతూ ఉంటే
ప్రెసెంట్ కంటిన్యూస్ వాడతాం అనమాట. ఐఎమ్ స్టడీయింగ్, షీ ఈస్ స్టడీయింగ్ అంటే ఇప్పుడు చదువుతూ ఉన్నాను, కరెంట్లీ అట్ ప్రెసెంట్ వాట్ ఐఎమ్ డూయింగ్ అన్నది, రైట్ నౌ సిచ్యువేషన్స్ అన్ని కూడా మనం ప్రెసెంట్ కంటిన్యూస్ లో చెప్తాం. అయితే ఇక్కడ ఈ రెండు టెన్సెస్ లో మనం స్ట్రక్చర్ ని గమనించినట్లయితే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో వస్ గాని వర్ గాని వాడతాం అనమాట. సబ్జెక్ట్ తర్వాత మీకు క్లారిటీ వచ్చే ఉండాలి. ఇప్పటికీ సబ్జెక్ట్ అంటే మనం సెంటెన్స్ ముందు వాడతామని చెప్పాను. తర్వాత సబ్జెక్ట్ అంటే పని చేసేవాడు అని కూడా చెప్పాను అనమాట. సో పని చేసేవాడు ఎప్పుడు మనిషి పేరు కానీ ఎలా ఉంటుంది, లేదా ఏదైనా ప్లేస్ పేరు ఉంటుంది, లేదా ఏదైనా జంతువు పేరు ఉంటుంది, లేదంటే కొన్నిసార్లు ప్రొనౌన్స్ ఉంటాయి అనమాట. ప్రొనౌన్స్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని చెప్తుంటాం కదా. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే, వీటన్నిటి మనం సబ్జెక్ట్ గా వాడతాం. సో వీటి తర్వాత మనకి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పేటప్పుడు వస్ గాని వర్ గాని వాడాలి. వస్ ఆర్ వర్. వస్ ఎప్పుడు వాడతామని అంటే సింగులర్స్ కి వస్ వాడాలి, వర్ అనేది ప్లూరల్స్ కి వాడతాం. సింపుల్ వెరీ క్లియర్. వస్ అనేది సింగులర్స్ కి వాడతాం, వర్ అనేది ప్లూరల్ కి వాడతాం. అంతే పాస్ట్ కంటిన్యూస్ చెప్పాలి అని అనుకుంటే. ప్రెసెంట్ కంటిన్యూస్ చెప్పాలి అని అనుకుంటే మనకి ఇక్కడ 3 వర్బ్స్ వాడాలి. యామ్, ఆర్, ఈస్, ఆర్, ఆర్. యామ్ లేదా ఈస్ లేదా ఆర్, ఏఆర్ఈఆర్. ఈ మూడింటిని ఏదో ఒకటి మనం ఉపయోగించాలి అన్నమాట సబ్జెక్ట్ ని బట్టి. సో ఐ ఉందనగానే యామ్ ఉపయోగించాలి. కొన్ని సెంటెన్స్ లో మనం ఇచ్చిన సెంటెన్స్ లో కూడా ఐ యామ్ స్టడీయింగ్ ఇంగ్లీష్. సో ఐ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా యామ్ అనే వస్తుంది. ఇంకా యామ్ అన్నది ఐకి తప్ప దేనికి మనం వాడము. ఓన్లీ ఫర్ ఐ యామ్ ఈజ్ యూస్డ్. ఇంకా ఐ యామ్ కాకుండా మనకి ఇంకా 2 వర్బ్స్ మిగిలిపోయినాయి. ఏంటవి? ఈజ్, ఆర్. సో చాలా సింపుల్. ఈజ్ అంటే ఇందాక వజ్ అలాగో సింగులర్స్ అని చెప్పాము, ఇక్కడ ఈజ్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో సింగులర్స్ కి వాడతాము, ఆర్ అన్నది ప్లూరల్స్ కి వాడతాము. ఓకేనా? క్లారిటీ వస్తుందా? ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ లో చెప్పేటప్పుడు ఐ విల్ బి అన్నది కన్ఫర్మ్ గా రావాలన్నమాట. ఫ్యూచర్ కంటిన్యూస్ చెప్పినప్పుడు విల్ తర్వాత బి అన్నది కన్ఫర్మ్ గా రావాలి, లేదా షల్ తర్వాత బి అన్నది రావాలి. బి లేకపోతే మనకి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ చేయడం జరగదు. సో ఐ విల్ బి స్టడీయింగ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ చదువుతూ ఉంటాను ఫ్యూచర్ లో, ఎప్పుడో చదువుతూ ఉంటాను అన్నమాట. సో అది డిఫరెన్స్. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇది ఎక్కువగా మనం ఉపయోగించిన టెన్సెస్ లో ఇవన్నమాట. ఇప్పుడు నేను చెప్తున్నట్టు కొన్ని టెన్సెస్ మనం ఎక్కువ వాడడం. ఎక్కువగా మనం వాడే టెన్సెస్ ఏంటంటే సింపుల్. ఓకే, ఫస్ట్ 3 అయిపోతే చెప్దాం. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మీన్స్ an action began in the past. ఒక పని పాస్ట్ లో స్టార్ట్ అయింది, పాస్ట్ లోనే కొంతసేపు జరిగింది, పాస్ట్ లోనే ఇంకొక పని ప్రారంభించక ముందు ఈ పని పూర్తయింది అని చెప్తాం అన్నమాట. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందా? ఇక్కడ స్ట్రక్చర్ చూస్తే ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్. సో ఇది అలాగో పర్ఫెక్ట్ కాబట్టి హ్యాడ్ వచ్చింది, కంటిన్యూస్ కాబట్టి బీన్ అని వస్తుంది. బీన్ ప్లస్ వర్బ్ కి ఇన్ఫార్మ్ యాడ్ చేయాలి, ప్రెసెంట్ పార్టిసిపల్. ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్. సో ఈ టెన్స్ ని మనం ఎక్కువగా ఉపయోగించాం, ఎందుకంటే పాస్ట్ లో జరుగుతూ వచ్చింది, అది ఆగిపోముందే ఇంకో పని జరిగింది అనే కాంటెక్స్ట్ మనం చెప్తాం కాబట్టి ఇంకా సింపుల్ టెన్సెస్ లోనే దీన్ని మనం చేసుకుని చెప్తుంటారు అనమాట. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఇది కొంచెం ఇంపార్టెంట్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని అంటే, సో ప్రెసెంట్ పర్ఫెక్ట్ కాబట్టి హ్యావ్ వచ్చింది అక్కడ, పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి బీన్ తర్వాత ఇన్ఫార్మ్ వచ్చింది. సో ఈ టెన్స్ ఎప్పుడు ఉపయోగిస్తారు అని అంటే, ఒక పని పాస్ట్ లో ప్రారంభమైంది, పాస్ట్ లో ప్రారంభమైన పని ప్రెసెంట్ లో కూడా జరుగుతూ ఉంది, ప్రెసెంట్ లో కాదు ఫ్యూచర్ లో కూడా జరగబోతూనే ఉంది అన్నటువంటి యాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను విశాఖపట్నంలో నివసిస్తూ ఉన్నాను అని చెప్తాను అనుకోండి. ఎప్పటి నుంచి నివసిస్తున్నాను? మేబీ 2018 అని అనుకోండి. I have been living in Visakhapatnam. I have been staying in Visakhapatnam since 2019 అని అనుకోండి. సిన్స్ 2019 అని అంటే నేను 2019 నుంచి విశాఖపట్నంలో నివసిస్తూ ఉన్నాను అంటే దాని అర్థం ఏంటి? ఐ హావ్ బీన్ స్టేయింగ్ అని అంటే ఇప్పుడు ఉన్నాను, ఫ్యూచర్ లో ఇంకొన్ని మంత్స్, నెలల, ఇయర్స్, ఎనీ అమౌంట్ ఆఫ్ టైం, కొన్ని రోజులైనా సరే నేను ఫ్యూచర్ లో కూడా ఉంటాను. అంటే పని పూర్తి అవ్వలేదు, నేను నివసించడం అన్నది ఆగలేదు, ఇక్కడే ఉన్నాను. సో
అలా కంటిన్యూషన్ లో ఉంటే దానికి మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ అనేది ఉపయోగిస్తాం అన్నమాట. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. సో దట్ విల్ బి అగైన్ అన్ యాక్షన్ దట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ ద ఫ్యూచర్. ఫ్యూచర్ లోనే ఒక పని ప్రారంభమవుద్ది, అప్పుడే కంటిన్యూ అవుతుంది, అది అలా కంటిన్యూ ప్రోగ్రెస్ లో ఉంటుంది అనమాట. దానికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడతాం. సో ఇక్కడ ఉన్నటువంటి 12 టెన్సెస్ లో మనం ఎక్కువగా ఉపయోగించే టెన్సెస్ ఏంటంటే సింపుల్, ఆల్ సింపుల్ టెన్సెస్. సింపుల్ ప్రెసెంట్ అవ్వచ్చు, సింపుల్ పాస్ట్ అవ్వచ్చు, సింపుల్ ఫ్యూచర్ అవ్వచ్చు. ఈ 3 చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్, ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. దెన్ ప్రెసెంట్ కంటిన్యూస్, ఈ కంటిన్యూస్ టెన్సెస్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. దెన్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, సో ఇది ఇంపార్టెంట్. మేబీ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ, లేదంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కానీ మనం అంత ఎక్కువగా ఉపయోగించమన్నమాట. సో మిగిలినటువంటివి మాత్రం మనం ఎక్కువగానే ఉపయోగిస్తాం. సో వీటి మీద ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే అడగచ్చు. టెన్సెస్ మీద ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఒక 1 minute ఇస్తాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నాగరాజ్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓం నమ శివాయ ఉన్నాడు, వెళ్ళిపోయాడు. ఓం నమ శివాయ. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లోకేష్ రాజ్, so we'll continue then. Tenses malakosari ante same introduction, they are very very important, key role. Now they play key role in learning. So tenses నేర్చుకోండి బాగా. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు ఎప్పుడైనా నన్ను అడగచ్చు. సిగ్నల్ రాదు. So students, some of you texted like saying that it is personal development, but why are we mostly concentrating on English? The first topic given for us is like written communication skill. As I already told you, written communication skill, మనం మాట్లాడేది లేదా మనం చెప్పేది మన పర్సనాలిటీని తెలియజేస్తుంది అన్నమాట. సో కొన్నిసార్లు మనకు తెలియకుండా ఏమైనా తప్పులు రాసినా, ఏమైనా తప్పులు పంపించామనుకోండి, what happens, our individuality, our personality gets damaged. So maybe tomorrow also we will discuss the same. ఇవే మనం డిస్కస్ చేస్తాం అనమాట. అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్ లో కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి, మనం నేర్చుకుంటాం. దెన్ వాట్ నెక్స్ట్ సెషన్, నో ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్, we will get into the core elements of the personality development. Okay, so kindly don't get lost your interest. Now keep on focusing. Slowly we will get into the main core. Okay students. Okay then, so మనం టెన్సెస్ నేర్చుకున్నాం. ఇంకా ఇంగ్లీష్ లో మనం సెంటెన్సెస్ రాయడానికి, సరిగా కమ్యూనికేట్ చేయడానికి మనకి కొన్ని పదాలు కూడా అవసరం అవుతాయి అన్నమాట.
ఓకే, వొకాబులరీ అంటాం కదా, వొకాబులరీ. సో వొకాబులరీ మనం ఎంత వీలైతే అంత ఎక్కువ నేర్చుకోవాలి. సో ఇంగ్లీష్ లో ఎక్కువ వొకాబులరీ నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, చూడండి అక్కడ, లెర్నింగ్ వొకాబులరీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ లాంగ్వేజ్. మోర్ మీనింగ్స్ ఆఫ్ వర్డ్స్ వి నో, ద మోర్ వి వాటిని మనం నేర్చుకోవడానికి, ఇతరులకు చెప్పినప్పుడు, ఇతరులు మనకు చెప్పినప్పుడు మనం అర్థం చేసుకోవడానికి, లేదా మనం ఇతరులకి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి మనకి ఉపయోగపడతాయి అన్నమాట. దెన్ అండ్ ద బెటర్ వి విల్ బి ఏబుల్ టు సే వాట్ వి వాంట్ టు వెన్ వీఆర్ స్పీకింగ్ ఆర్ రైటింగ్. సో ఎవరితోనైనా మాట్లాడినప్పుడు కానీ, ఏదైనా రాస్తున్నప్పుడు కానీ, మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది రాయడానికి కానీ చెప్పడానికి కానీ ఇంగ్లీష్లో మనం ఎక్కువ వర్డ్స్ నేర్చుకుంటే అది మనకు సహాయపడుతుంది. దెన్ without sufficient understanding of words, we cannot understand others or express our own ideas. So మనకి కావాల్సిన పదాలు మన దగ్గర లేకపోతే మనం ఏది కూడా ఇతరులు అర్థం చేసుకోవడానికి సరిగా చెప్పలేము, ఇతరులు చెప్పింది మనం సరిగా అర్థం చేసుకోలేము. కాబట్టి we have to learn enough number of words, చాలా ఎక్కువ నేర్చుకోవాలి పదాలు, వాటి అర్థాలు అన్నది. సో ఇక్కడ పదాలతో పాటు కొన్నిసార్లు వాటి ఆపోజిట్ మీనింగ్స్ కూడా నేర్చుకోవాలి. ఓకే, సో ఆపోజిట్స్ రావడం వలన మనకి ఏ సిచ్యువేషన్ లో ఏది వాడాలి, ఆపోజిట్స్ వ్యతిరేక పదాలు అన్నమాట. సో ఒక అర్థం తెలిస్తే దానికి ఉన్నటువంటి వ్యతిరేక అర్థం కూడా ఏంటి, ఏ పదం వాడితే దానికి ఆపోజిట్ మీనింగ్ వస్తుంది అన్నది కూడా మనం తెలుసుకోవడానికి అవుతుంది. సో కాన్సన్ట్రేట్ ఆన్ వర్డ్స్, లెర్నింగ్ వర్డ్స్ యాజ్ వెల్ యాజ్ దేర్ ఆపోజిట్స్, యాంటోనిమ్స్ అంటాం అన్నమాట. ఇక్కడ కొన్ని ఆపోజిట్స్ ఇచ్చాం, ఓన్లీ ఫ్యూ, వెరీ ఫ్యూ. అప్ అండ్ డౌన్, క్లోజ్డ్, ఓపెన్, హ్యాపీ ఆర్ సాడ్, కోల్డ్, హాట్, ఫాస్ట్, స్లో, బిగ్, స్మాల్, ఇలా. తర్వాత రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్లో పార్ట్ గా రైటింగ్ ఏ పారాగ్రాఫ్. మనం ఎంతవరకు ఒక సెంటెన్స్ ఎలా రాసామో చూసాం, verb patterns చూసాం, టెన్సెస్ చూసాం, the role tenses play in written communication skill. ఓకే, టెన్సెస్ ప్లే చేసే రోల్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్ లో టెన్సెస్ ఎలా ఉంటాయి అన్నది మనం చూసాం. ఇప్పుడు ఏంటంటే పారాగ్రాఫ్. సో పారాగ్రాఫ్ అంటే ఏంటి? పారాగ్రాఫ్ అంటే a group of meaningful sentences make a paragraph. A group of meaningful sentences, కొన్ని వాక్యాలు, అర్థవంతమైన వాక్యాలను కలిపితేనే మనకు ఒక పారాగ్రాఫ్ తయారవుతుంది. ఓకే, సో ఇక్కడ ఒక పారాగ్రాఫ్ రాసేటప్పుడు we need to keep in mind that a paragraph is written on a central theme, central idea. రాస్తున్నప్పుడు మన మైండ్ లో లేదా మనం రాస్తున్న దానిలో ఒక సెంట్రల్ ఐడియా, ఒక మెయిన్ టాపిక్ అయితే మాత్రం ఉంటుంది, ప్రధాన అంశం. సో దాన్ని బేస్ చేసుకొని మనం చాలా సెంటెన్సెస్ అనేవి రాస్తుంటాం అన్నమాట. సో if at all, the third point we see, if you want to write a paragraph, we must and should have a central topic, and we have to understand that central topic clearly. Then only we can write a paragraph in an effective manner. సో మనకి చాలా సార్లు ఎగ్జామ్ టైంలో కూడా ఏదైనా పారాగ్రాఫ్ రాయమని మనకి క్వశ్చన్స్ ఇస్తారు. సో అప్పుడు మనం రాయాలంటే ఏం చేయాలంటే, మనకి ఆల్రెడీ ఇంతవరకు మనం విన్నటువంటి ఆ టెన్సెస్ కానీ, లేదు వేరియస్ రోల్స్ ప్లేడ్ బై పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇవన్నీ నేర్చుకొని ఒక మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ తయారు చేసుకొని అడిగినటువంటి ప్రశ్న మీద మనకు చక్కని అవగాహన కలిగి ఉండాలన్నమాట. దెన్ ఓన్లీ వీ విల్ బి ఏబుల్ టు రైట్ ఎ పారాగ్రాఫ్. సో హౌ టు రైట్ ఎ పారాగ్రాఫ్? చూడండి, పారాగ్రాఫ్ రాసేటప్పుడు ఏం రాయాలి, ఎలా రాయాలి అన్నది ఇక్కడ మనం చూస్తున్నాం. మేక్ ద ఫస్ట్ సెంటెన్స్ యాజ్ యువర్ టాపిక్ సెంటెన్స్. ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఫస్ట్ సెంటెన్స్ ఎప్పుడు కూడా మన యొక్క టాపిక్ సెంటెన్స్ లా ఉండాలంట. అంటే ఏంటంటే ఫస్ట్ ది రైట్ నీ యొక్క రీడర్స్ ని, అంటే నువ్వు రాస్తున్నది చదివే వాళ్ళకి ఆకర్షించడానికి, లేదా నువ్వు దేని గురించి రాస్తున్నావో తెలియచేయడానికి ఫస్ట్ టాపిక్ లోనే చాలా క్లియర్ గా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అన్నది టాపిక్ నేమ్. సో బికాస్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ఫస్ట్ పారాగ్రాఫ్ సెట్స్ అప్ వాట్ ఇన్ఫర్మేషన్ ఈస్ టు కమ్ యాజ్ యువర్ ఆడియన్స్ రీడ్స్ ఆన్. మన ఆడియన్స్, మన రీడర్స్, చదివే వాళ్ళు చదువుతూ ఉంటే దేని గురించి మనం మాట్లాడుతున్నాము అన్నది ఆ లైన్ ద్వారా మనం తెలియచేయాలి. దెన్ సో వన్స్ యూ ఫీల్ దట్ ద ఇంట్రడక్షన్ ఈస్ గివెన్, యూ నీడ్ టు డెవలప్ ద కాంటెంట్, యూ నీడ్ టు డెవలప్ ద టాపిక్.
ఇంట్రడక్షన్ అయిన తర్వాత మనకి ఇచ్చినటువంటి ఆ టాపిక్ ని మనం చక్కగా డెవలప్ చేసుకోవాలి, బిల్డ్ చేయాలి ఒకదాని తర్వాత ఒకటి. ఓకే, సో అలా అయిన తర్వాత బాగా అది దాన్ని బాడీ ఆఫ్ ద పారాగ్రాఫ్ అంటారు. అది ఒక 3-4 పారాగ్రాఫ్స్ ఉన్న తర్వాత ఏం చేస్తారంటే దెన్ యూ గివ్ అ ప్రాపర్ కన్క్లూషన్, ఎండ్ దట్ పారాగ్రాఫ్ విత్ అ ప్రాపర్ కన్క్లూషన్. చివరిలో మనం ఒక ప్రాపర్ కన్క్లూషన్ ఇవ్వాలి. సో మేక్ యువర్ లాస్ట్ సెంటెన్స్ a conclusion or transition, because a conclusive sentence can refer to the last line of its own paragraph which concludes a particular idea. So conclusion లో పర్టికులర్ గా మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అన్నది కూడా చెప్పొచ్చు, ఆ టాపిక్ ఏం చెప్తుంది అన్నది కూడా మనం చెప్పొచ్చు. దానితో పాటు యునో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ దట్ యు గివ్ యువర్ పర్సనల్ ఐడియా ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్. ఇచ్చినటువంటి టాపిక్ మీద మీకంటూ ఒక వ్యక్తిగత అభిప్రాయం ఉంటే ఆ వ్యక్తిగత అభిప్రాయాన్ని కంక్లూషన్ లో మనం యాడ్ చేసుకుని రాయొచ్చు అన్నమాట. సో ఇలాగా ఒక పారాగ్రాఫ్ ని మనం బిల్డ్ చేయాలి. సో పారాగ్రాఫ్ ని బిల్డ్ చేసేటప్పుడు, పారాగ్రాఫ్ రాస్తున్నప్పుడు ఎలా ప్రారంభించాలి, దాన్ని ఎలా డెవలప్ చేయాలి, ఎక్కడెక్కడ కొన్నిసార్లు మనం విడదీస్తుంటాం కదా పారాగ్రాఫ్స్ ని. సో ఎక్కడ విడదీసుకోవాలి, స్వతంత్ర ఇండిపెండెంట్ సెంటెన్సెస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయి అన్నమాట. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ క్రియేటివిటీ. మనకు ఉన్నటువంటి ఆ యొక్క టాలెంట్, అది క్రియేటివిటీ ఉంటే దాన్ని చక్కగా మనం రాయగలము. సో పారాగ్రాఫ్ రాసేటప్పుడు కొన్ని కొటేషన్స్ వాడొచ్చు, ప్రోవర్బ్స్ వాడొచ్చు, లేదా క్యాచీ ఫ్రేజెస్ వాడొచ్చు, ఇడియమ్స్ వాడొచ్చు. ఇవన్నీ కూడా మనం రాసినటువంటి పారాగ్రాఫ్ కి బ్యూటీ యాడ్ చేస్తాయి. సో లెట్ us learn all that. సో ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పాం పారాగ్రాఫ్ రైటింగ్ లో ఇన్ సింథసిస్. In gist we can see paragraph writing, the first line is like a topic sentence, it is like introduction. Next we have supporting ideas and adding details. These two come under body of the paragraph. Then lastly we have concluding sentence, it's like a conclusion. So ఇవన్నీ ఉంటేనే ఒక పారాగ్రాఫ్ సరిగా మనం రాసినట్టు అవుతుంది అన్నమాట. ఓకే, సో టాపిక్ సెంటెన్స్, supporting ideas, adding details, and concluding sentence. So that is all we have for today's class. And if at all anyone has got any doubts, please ask me. So as I said to you, Idris Basha and others also, this is purely like we are saying like this is personality development training of course, but then why are we discussing English? So this is the main doubt raised by one of our students. I'll just give a clarity. As I already told you, personality consists of your writing also. Now what you write, you portray yourself. నువ్వు రాసిన దాని ద్వారా నువ్వు ఎటువంటి వాడు అన్నది కూడా మనకు తెలుస్తుంది అనమాట. సో కొన్నిసార్లు మనం ఏమైనా తప్పులు రాస్తూ ఉంటాం, అప్పుడు మన గురించి బ్యాడ్ ఇమేజ్ ఏర్పడడం కానీ లేదా బ్యాడ్ ఇంప్రెషన్ కానీ మనం క్రియేట్ చేసుకునేటట్టు అవుతుంది అనమాట. సో ఇక్కడ మేబీ ఇంకొక రోజు, మేబీ టుమారో వి విల్ వైండ్ అప్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్ దాని మీద మనకు ఉన్నటువంటి ట్రైనింగ్ రేపటితో అయిపోతుంది. నెక్స్ట్ we will get into the real personality course. Okay, personal development course మనం ఎంటర్ అవుతాం. So kindly don't lose any interest. I think Basha is not here. ఇంకా డౌట్ ఎవరికైనా ఉన్నా కూడా try to please don't get miss what is happening now. ఇది కూడా మనకి పర్సనాలిటీ లో భాగమే. It all helps us to write properly, communicate properly. ఓకేనా? Anyone has got any assumptions for the session? Nagaraj? Nagaraj, can you say something about the session today? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి.
క్లిక్ ఆన్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. లోకేష్ ఎనీవన్ ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని ఈ రోజు క్లాస్ గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అసలు ఏం చెప్పారు, మీకు ఏం అర్థమైంది? శివయ్య, ఆర్ యు దేర్? So they are not at all responding. yes, yes. I think they are feeling nervous. That's the reason, sir. Nothing more than. కొంచెం నర్వస్ గా ఫీల్ అవడం వల్ల అలా చెప్పలేకపోతున్నారు వాళ్ళు. Okay, ma'am. Okay, students. Okay, sir. Discuss some key. Sir, class random చేసేద్దామా? Yes, ma'am. ఒక్క నిమిషం, ma'am. I'll just wind up. Okay, sir. So, dear students, today we have learned some important topics now, which are very, very essential to make some sentences, some meaningful sentences. So, right from the beginning, we discussed saying about verb patterns, how sentence can be framed in different ways. And we also learned the key role played by tenses in written communication. ఏదైనా మనం రాతపూర్వకంగా చెప్పాలి అనుకున్నప్పుడు టెన్సెస్ ఎంత ఇంపార్టెంట్ అన్న విషయాన్ని ఈరోజు మనం నేర్చుకున్నాం అనమాట. సో ట్రై టు గో త్రూ ద టాపిక్ అగైన్, వాట్ ఎవర్ పాయింట్స్ యూ హ్యావ్ నోటెడ్. మీరు నోట్ చేసుకున్న పాయింట్స్ తర్వాత మీకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని బట్టి నౌ యాస్ ఐ టోల్డ్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ లెర్నింగ్ వర్బ్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్. ఎక్కువ వర్బ్స్ నేర్చుకోవాలి, వాటి ఫార్మ్స్ నేర్చుకోవాలి. అప్పుడు మనం మీనింగ్ఫుల్గా సెంటెన్సెస్ని తయారు చేయడానికి అవుతుంది అనమాట. ఓకే, సో హ్యావ్ ఎ గోల్ ఫర్ యువర్ సెల్ఫ్. నువ్వు రోజుకి నేను ఇన్ని పదాలు నేర్చుకోవాలి, కనీసం రోజుకి ఒక 3 లేదా 5 పదాలు నేర్చుకుంటా. మీరు కొత్త పదాలు, మీకు తెలియని పదాలు, వాటికి ఈరోజు మనం అనుకున్నటువంటి డిస్కషన్ స్ట్రక్చర్స్ని అప్లై చేయండి. ఓకే, అవి మీరు అప్లై చేస్తే ఈజీగా ప్రతి టెన్స్కి ఒక్కొక్క సెంటెన్స్ మీరు అలా రాసుకుంటున్నట్లయితే ఏమవుతుందంటే మీ ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. మాట్లాడడం కావచ్చు లేదా రాయడం కావచ్చు, 2 రకాలుగా కూడా అది మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో డోంట్ టేక్ ది సెషన్ నో ఈజీ. నో ఇట్ ఈస్ గివెన్ లైక్ అ రేర్ ఆపర్చునిటీ, అ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ యూ ఆల్. గ్రాబ్ ఇట్. ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉండండి. ఏవి ఎవరు భయపడక్కర్లేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేదైనా నేర్చుకోవాలనిపిస్తున్నా, యు ఆర్ ఫ్రీ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే, సో సీ యూ ఆల్ ఫర్ ద నెక్స్ట్ క్లాస్ టుమారో. మ్యామ్, ఓవర్ టు యూ మ్యామ్. Ma'am, I am done with my class. Okay, sir. Yes. Thank you everyone. Class ఇంకా వైండప్ చేస్తానండి. Sorry, Naga, I can't hear your voice. Okay. Okay, Nagaraj. శివయ్య చెప్పండి, క్లాస్ అర్థమైందా? ఓకే, దెన్ క్లాస్ వైండప్ చేస్తున్నాం.